So today's session is about the health tasks which we have in our health tracker. I will try to explain each and every task and clear your doubts so that it will be easy for you to follow all the health tasks. మన హెల్త్ ట్రాకర్లో ఉన్నటువంటి అన్ని టాస్క్లు వివరంగా నేను వివరించి చెప్తాను. మీకు సులువుగా ఫాలో అవ్వడానికి మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్లియర్ చేస్తాను. దానికన్నా ముందు మన హ్యాబిట్స్ గురించి ఒక చిన్న విషయం చెప్తానండి. జనరలీ we have good habits and bad habits. We want to stop all the bad habits and we want to continue and inculcate more and more new good habits into our life. ఇంకా కొత్త కొత్త మంచి అలవాట్లు అలవర్చుకోవాలనుకుంటాము, చెడు వ్యసనాలని వదిలించుకోవాలని అనుకుంటాము. అయితే హ్యాబిట్ అది వెదర్ ఇట్ ఈస్ ఎ గుడ్ హ్యాబిట్ ఆర్ ఎ బ్యాడ్ హ్యాబిట్, దెర్ ఈస్ అ మెకానిజం హ్యాపెనింగ్ ఇన్ ద హ్యాబిట్ చైన్. సో లెట్ us see what is happening. మంచి అలవాటైనా చెడు అలవాటైనా కూడా అలవాటు మన జీవితంలో అవ్వాలంటే ఏం జరుగుతుంది, అసలు దాని మెకానిజం ఏంటి, దాని సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, యూ డు నాట్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ గోల్స్ అండ్ యూ ఫాల్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ సిస్టమ్స్. మనకి ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో అందరికీ కూడా ఉన్నతమైన లక్ష్యాలు ఉంటాయి. we all have great goals, but if we don't have proper system to achieve the goal, obviously we will not be able to reach the goal, we will not become successful. మనకి ఆ లక్ష్యాలు ఛేదించడానికి కావాల్సినటువంటి సిస్టమ్ తయారు చేసుకోకపోతే ఆ లక్ష్యాలను ఎప్పటికీ అవి ఒక స్వప్నాల్లాగే ఉండిపోతాయి, కానీ ఎప్పటికీ వాటిని నిజం చేసుకోలేకపోతాం అన్నమాట. సో దానికి ఆ లక్ష్యాలని సాకారం చేసుకోవడానికి మన అలవాట్లు, మన గోల్స్, ఇఫ్ యూ వాంట్ టు రీచ్ అవర్ డెస్టినేషన్, ఇఫ్ యూ వాంట్ టు make our goals a reality, then we need to make some systems which will help us in reaching our goals. So, and for that we need to have good habits and we need to stop all the bad habits. మంచి అలవాట్లను పెంపొందింపజేసుకోవాలి, చెడు అలవాట్లని ఆపేసేయాలి. దానికి ఏం చేయాలి అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. So if you look at any habit, ఏ అలవాటును చూసినా కూడా, if you look at any habit, there are 4 steps. One is cue, second is craving, third is response, and the fourth one is reward. So these are the 4 steps in any habit. ఏ అలవాటులో అయినా సరే క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్ అని ఉంటుంది. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యూ అంటే ఏంటి అంటే, మనం జనరలీ ఏదన్నా ఒక అలవాటు మనకి ఎలాగా ఆ పని చేయాలని ఎలా అనిపిస్తుంది, దానికి సంబంధించింది ఏదో ఒకటి చూస్తాం మనం. లేదా అంటే మనకి టీవీ కనబడగానే టీవీ చూడాలనిపిస్తుంది, ఫ్రిడ్జ్లో ఏమైనా మంచి తిండి పదార్థాలు కనబడగానే తినాలనిపిస్తుంది. ఇలా రోజు మీద నడుచుకుని వెళ్తుంటే మంచి గుమగుమలో ఏ పానీపూరినో లేకపోతే పకోడీనో వాసన వస్తే తినాలనిపిస్తుంది. ఇలా లేదా ట్రైలర్ చూస్తే సినిమా చూడాలనిపిస్తుంది. ఇవన్నీ క్యూస్ అనమాట. వీ హ్యావ్ సో మెనీ క్యూస్ విచ్ విల్ remind us of our habits, whether they are good or bad. If you look at the trailer, you want to watch the movie. If you look at your fridge, you want to eat some tasty food. If you look at the TV, you want to watch a show or a movie. If you are walking by and you're getting that smell of some kind of nice chaat masala or anything, you crave to go and eat that thing. So that is called cue. So a cue anedi సౌండ్ కావచ్చు, కనిపించే ఒక దృశ్యం కావచ్చు, ఒక వాసన కావచ్చు, ఏదైనా కానీ క్యూ కెన్ బి సౌండ్ ఆర్ టేస్ట్. ఆర్ ఫర్ గ్యాంబ్లింగ్ పీపుల్ ద సౌండ్ ఆఫ్ దిస్ the people who go to casinos, so the sound of the gambling, this thing itself is a cue. క్యాసినోస్ లో వెళ్ళే వాళ్ళకి ఆ గ్యాంబ్లింగ్ టైంలో అయ్యే సౌండ్ వినగానే వాళ్ళకి గ్యాంబ్లింగ్ చేయాలనిపిస్తుంది. ఎక్కడ వినబడినా కూడా వెంటనే వాళ్ళకి గ్యాంబ్లింగ్ గుర్తొస్తుందట. సో ఇట్లా మనకి బోల్డ్ అన్ని క్యూస్ మనల్ని ఆ హ్యాబిట్ వైపుకి మనల్ని తీసుకెళ్తాయి, మనకి ఆ హ్యాబిట్ ని గుర్తు చేస్తాయి అనమాట. మంచి హ్యాబిట్ కావచ్చు, చెడు హ్యాబిట్ కావచ్చు, ఏ హ్యాబిట్ అయినా కావచ్చు. వెదర్ ఇట్ ఈస్ అ గుడ్ హ్యాబిట్ ఆర్ అ బ్యాడ్ హ్యాబిట్, there are so many cues which will take us towards that habit. Then the second part is craving. We tend to crave to do the actual act. It is the motivational force behind every habit. It's usually a feeling that comes after a certain act.
So when you feel like you're walking there and you get the smell of chaat masala, you feel like going there and purchasing the chaat masala and eating. మీకు ఆ పకోడీ వాసన ఏదో వస్తుంటే వెళ్ళి తినాలి అనిపిస్తుంది, లేకపోతే ఏదైనా టీవీ చూడగానే సీరియల్ గుర్తొచ్చి చూడాలనిపిస్తుంది. ఇలా ఏదో ఒకటి ఆ పర్టికులర్ టైంలో బలంగా అది చెయ్యాలి చెయ్యాలి అని అనిపిస్తుంది కదా, దాన్ని క్రేవింగ్ అంటారు అనమాట. సో వెన్ యూ ఫీల్ దట్ అర్జ్ that I have to do this, I have to do this in your mind, that is called craving. So that happens every time whenever you look at a క్యూ చూసిన ప్రతిసారి క్రేవింగ్ అనేది వస్తుంది. సో ఆ క్రేవింగ్ రాగానే మనం ఏం చేస్తామో ఆ పని చేస్తాం, ఆ పని చేయడాన్ని రెస్పాన్స్ అంటాం. The response is a state, the response state is the actual act, the habit itself. If the level of motivation is high, you will act. If we continue with the so మనకి బాగా అది చెయ్యాలి అనే కోరిక బాగా విపరీతంగా మోటివేషన్ వస్తే వెంటనే వెళ్ళి చేసేస్తాం. ఆ మోటివేషన్ బాగా ఎక్కువ ఉందనుకోండి, ఎంత బద్ధకంగా ఉన్నా కూడా లేచి చొక్కా వేసుకుని బయటకు వెళ్ళి మనము కొనుక్కుని తినేయడం ఏదో చేస్తాం అనమాట. క్యూ అంటే విజయలక్ష్మి గారు, ఏది చూస్తే, ఏది వింటే, ఏది గుర్తు తెచ్చుకుంటే మనకి అది చెయ్యాలి అని అనిపిస్తుందో దాన్ని క్యూ అంటారు అనమాట. క్యూ. సో అది చూడగానే మనకి వెంటనే అన్ని గుర్తొచ్చేస్తాయి అనమాట. అది ఆ వాసన రావడం, లేకపోతే ఆ సౌండ్ వినపడడం, లేకపోతే దాన్ని చూడగానే మనకి చెయ్యాలని బలంగా అనిపిస్తుంది. లేదా కొంతమందికి స్ట్రెస్ వస్తుంది, కొంచెం స్ట్రెస్ రాగానే వెంటనే సిగరెట్ కాల్చాలి అనిపిస్తుంది. సో అలా అది క్యూ అనమాట. ఓకే, సో రెస్పాన్స్ అంటే యాక్చువల్ యాక్ట్. రెస్పాన్స్ ఈస్ ద యాక్చువల్ యాక్ట్ వేర్ వి పెర్ఫార్మ్ ద హ్యాబిట్, అండ్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద హ్యాబిట్ వీ గెట్ సమ్ రివార్డ్. ఆ యాక్ట్ చేయడం ద్వారా, ఆ హ్యాబిట్ని అలవాటుని చేయడం ద్వారా మనకు ఒక రివార్డ్ వస్తుంది. రివార్డ్ ఏంటి? ఆ పకోడీ తింటే మనకి బాగుంది అని అనిపిస్తుంది, ఏదో టీవీ సీరియల్ చూస్తే మనకి బాగుంది అనిపిస్తుంది, సిగరెట్ తాగితే స్ట్రెస్ తగ్గినట్టు అనిపిస్తుంది, మనకి క్రేవింగ్ ఉన్నటువంటి ఆహారం తింటే బాగుంది అనిపిస్తుంది. సో వాట్ ఎవర్ థింగ్ యూ డూ, వెదర్ యూ స్మోక్ ఎ సిగరెట్ or you take some alcohol or you watch a movie or you eat some chaat masala or burger, then you get this satisfaction which is reward. So if the reward is feeling good, our brain will record this 4-step process and execute it every time you smell something that feels good, see something that feels good, listen to something that feels good. మనకి ఆ వచ్చిన రివార్డ్ చాలా బాగుంది అనిపిస్తే ప్రతిసారి మళ్ళీ అది ఆ 4 స్టెప్ ని స్టార్ట్ చేస్తుంది బ్రెయిన్. ఆ క్యూ కనబడగానే నెక్స్ట్ స్టెప్స్ ని తీసుకెళ్ళిపోతుంది, మనం ఆ డైరెక్షన్ లో తీసుకెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు మనము ఎలాంటి హ్యాబిట్స్ ని ఇన్కల్కేట్ చేసుకోవాలి, ఏ విధంగా మంచి హ్యాబిట్స్ ని అలవర్చుకోవాలి, హౌ టు ఇన్కల్కేట్ గుడ్ హ్యాబిట్స్ ఇన్ అవర్ లైఫ్, and how to stop the bad habits, that we need to understand. If we want to stop the bad habits, we need to change our thinking process. We need to change the identity of ourselves. We need to change the way we think about ourselves. మనకి చెడ్డ అలవాట్లు మానేయాలంటే మన గురించి మనం ఆలోచించే విధానము, మన గురించి మనము ఊహించుకునే విధానాన్ని మార్చాలన్నమాట. ఇద్దరు సిగరెట్ కాల్చే వాళ్ళు ఉన్నారు, ఇద్దరు మానేశారు. ఎవరో వచ్చి సిగరెట్ ఆఫర్ చేశారు. మొదటి వ్యక్తి అన్నాడు, లేదండి నేను సిగరెట్ మానేశాను, నేను తాగను, ఇప్పుడు మానేశాను అని చెప్పాడు. రెండో వ్యక్తి ఏం చెప్పాడంటే, నేను స్మోకర్ కాదండి, నాకు అసలు సిగరెట్ అలవాటే లేదు అని చెప్పాడు. అంటే మొదటి వ్యక్తి నేను ఇంకా మానుతూ ఉన్నాను, ఇది వరకు తాగేవాడిని ఇప్పుడు మానుతున్నాను అనే మెంటల్ సెటప్ లో ఉన్నాడు. కానీ రెండో వ్యక్తి అసలు నేను స్మోకింగ్ చేసేవాడిని కాను, అసలు నేను స్మోకర్నే కాను అని చెప్పాడు. సో మనం ఏం అవ్వాలనుకుంటున్నాం? సిగరెట్ మానే వ్యక్తి అవ్వాలనుకుంటున్నామా, అసలు స్మోకింగ్ అనేది అలవాటు లేని వ్యక్తిగా ఉండాలనుకుంటున్నామా? మన థింకింగ్ ఎలా ఉంది? 2 people quit smoking and a third person came and offered a cigarette, and the first person told, I'm trying to quit the cigarette smoking, so please don't offer me. Second person told him, I am not a smoker, I don't smoke, please don't offer me. So the second person has identified himself with a non-smoker, whereas the first person identified himself with a person who is trying to quit the smoking habit. So we need to understand this thing. We need to identify ourselves with the right identity. Chaala mandi
రచయితను అవ్వాలనుకుంటారు. ఎందుకు అండి అంటే, నేను మంచి బెస్ట్ సెల్లర్ ఆథర్‌ని అవ్వాలి. సో బెస్ట్ సెల్లర్ ఆథర్ అవ్వాలంటే ది బెస్ట్ బుక్ రాయాలి. ఆ బుక్ వెంటనే హాట్ కేక్‌లా అమ్ముడైపోవాలి. లేదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే వందల వేల మంది సబ్స్క్రైబర్లు వచ్చేసి బోల్డ్ మందిని నేను సెలబ్రిటీని అయిపోవాలి అనుకుంటారు. ఇక్కడ నువ్వు సెలబ్రిటీని రాయడంలో ఆనందాన్ని అనుభవిస్తే అప్పుడు ఏది రాయడానికి ఇబ్బంది అనిపించదు. లేదు సెలబ్రిటీ రైటర్ అవ్వాలి, ఒక బెస్ట్ సెల్లింగ్ ఆథర్ అవ్వాలి అనుకుంటే రాసే ప్రతి అక్షరం కూడా బెస్ట్ సెల్లింగ్ నవల్లో ఒక లైన్ లాగా ఉండాలి అనుకుంటే ప్రతి వ్యక్తి అలాగే రాయాలి అనుకుంటే ఎప్పటికీ రాయలేరు అనమాట. రాయడాన్ని ఎంజాయ్ చేయగలిగితే సరిపోతుంది. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ సెలబ్రిటీ ఆథర్, బెస్ట్ సెల్లింగ్ ఆథర్, if you want to become a writer and your goal is to become a best-selling author, then you will always think of writing the best lines, and that might not be possible every time. If you want to become a successful YouTuber, your goal is to get 1 million subscribers, so you will think that every video I post should be the best video which will give me thousands of subscribers. Then you will never be able to make a video. But if you enjoy the process of sharing good things with your friends via YouTube channel, or writing something in a blog, or becoming writing a good book or anything, and you are not craving to become a best-selling author, you want to become a writer just because you want to satisfy the inner writer in you. So if you identify yourself with a good writer who will contribute something to the society, you will identify yourself with a YouTuber who will contribute something to the society, or anything, మనల్ని మనము ఐడెంటిఫై చేసుకోవడం ఏ విధంగా మనల్ని మనము ఐడెంటిఫై చేసుకుంటున్నామో దాని ఆధారంగా మన అలవాట్లు అనేవి అవుతాయి అన్నమాట. సో మనము ఏం అవ్వాలనుకుంటున్నాము, ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, అండ్ am I in the right direction, that we need to కంటిన్యూస్లీ చెక్ అండ్ రీచెక్. కంటిన్యూస్ గా మనము సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా చూసుకోవాలి. సో మనం ఏదైనా హ్యాబిట్ ని అలవర్చుకోవాలనుకుంటే, అలవాట్లు పెట్టుకోవాలనుకుంటే, ఏవైతే అలవాట్లు పెట్టుకోవాలనో అవన్నీ రాసుకోవాలి, అందరికీ చెప్పాలి. అండ్ డెడ్ లైన్స్ పెట్టుకోవాలి. 10 రోజుల్లో ఇది చేస్తాను, వారం రోజుల్లో ఇది చేస్తాను, 2 వారాల్లో ఇది చేస్తాను అని గోల్స్ పెట్టుకోవాలి. డెడ్ లైన్స్ పెట్టుకోకపోతే మనకి ఆ ఇంట్రెస్ట్ కానీ మోటివేషన్ కానీ రాదనమాట. ఆ డెడ్ లైన్స్ పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా చాలా మటుకు 80%, 90% పనులని కంప్లీట్ చేస్తారని రీసెర్చ్ లో తెలియదు అనమాట. దోస్ పీపుల్ హూ రైట్ దేర్ గోల్స్ అండ్ పుట్ సమ్ డెడ్ లైన్స్ అండ్ మేక్ సమ్ సిస్టమ్స్ టు రీచ్ దోస్ డెడ్ లైన్స్ విల్ డెఫినెట్లీ reach their goals, unlike other people who just have their goals in their mind and they have not planned very well. So we have to put them on paper, and we need to see that the surrounding environment around us is conducive to practice those habits. మన చుట్టుపక్కల వాతావరణం ఆ అలవాట్లని ఇంకా మరింత మంచి అలవాట్లు మనకు వచ్చే విధంగా మన చుట్టుపక్కల వాతావరణం ఉన్నదా లేదా ఇది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నదన్నమాట. మన ఫ్రిడ్జ్ లో బాగా స్వీట్స్, చిప్స్, జంక్ ఫుడ్ ఇవన్నీ ఉన్నాయి, కానీ హెల్దీ ఫుడ్ నేను తినాలనుకుంటున్నాను. ఎలా తింటామండి? ఇంటి నిండా జంక్ ఫుడ్ ఉంటే ఏదో ఒక వీక్ టైంలో వెళ్ళి తినేస్తాం. సో మన చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉన్నది అనే దాన్ని బట్టి మనం ఆ హ్యాబిట్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతామా లేదా అనేది ఆధారపడి ఉన్నది. ఇఫ్ ఆల్ ద fridge is full of sweets and junk food and all unhealthy food, and you want to eat healthy food, it will not be possible. So it is your responsibility. మాట్లాడని వాళ్ళు మైక్ మ్యూట్ లో పెట్టండి, చిన్నగా డిస్టర్బెన్స్ వస్తుంది. So it is our responsibility to create our environment in such a way that it will help నేను జస్ట్ మ్యూట్ చేస్తున్నానండి, మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యూట్ ఆన్ చేసుకోవచ్చు. సో ఇందాక నేను చెప్పాను కదా క్యూస్ అని. ఈ క్యూస్ మంచి అలవాట్లకు సంబంధించిన క్యూస్ ఏమో మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా కనబడేలాగా పెట్టుకోవాలి. All the cues of good habits which we want to implement in our life, they should be visible everywhere in our
home, in our workplace, in our vehicle, everywhere you should look at those cues. You need to design your environment like that. అలాగే చెడు అలవాట్లకు సంబంధించిన క్యూస్ ఏవైతే ఉంటాయో అవి అస్సలు కనబడకుండా మనం జాగ్రత్త పడాలి. మన చుట్టుపక్కల ఎక్కడా కనబడకూడదు. మనం జంక్ ఫుడ్ తినకూడదు అంటే ఇంట్లో జంక్ ఫుడ్ ఉండకూడదు. మనము టీవీ చూడొద్దు, ఈ వారం అంతా, ఈ నెలంతా కూడా టీవీ చూడొద్దు అనుకుంటే కేబుల్ కనెక్షన్ తీయించేసేయడమే. లేదా ఒక వారం రోజుల పాటు వాట్సాప్ వాడొద్దు అంటే వాట్సాప్ని డిలీట్ చేసేయడమే. సో దోస్ క్యూస్ విచ్ విల్ make us crave for bad habits, they need to be removed from our environment. If you don't want to eat junk food, remove it from the house. Don't allow the junk food to stay in your fridge or in your home. If you want to eat healthy food, keep the healthy food available, readily available everywhere in your rooms. సో అన్ని రూమ్స్లో చక్కగా మంచి మంచి అందమైన గ్లాస్ జార్స్ పెట్టి అందులో ఫ్రూట్స్ అవన్నీ పెట్టండి. ఎక్కడికి వెళ్ళినా కూడా హెల్దీ ఫుడ్ కనబడేలాగా, తినాలనిపించేలాగా. సో ఆ క్యూస్ని, ఏవైతే మంచి హ్యాబిట్స్కి సంబంధించిన క్యూస్ ఉంటాయో అవి ఆబ్వియస్గా కనబడేలా పెట్టాలి. చెడు అలవాట్లకు సంబంధించిన క్యూస్ ఉంటాయో ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించకుండా ఉండేలాగా చేయాలి. సో మేక్ ద క్యూస్ ఆఫ్ హెల్దీ హ్యాబిట్స్ ఆబ్వియస్ అండ్ మేక్ ద క్యూస్ ఆఫ్ అన్హెల్దీ హ్యాబిట్స్ ఇన్విజిబుల్ in your environment. That is what you have to do. Then క్రేవింగ్ అని ఉన్నాం కదా, మనం ఆ క్రేవింగ్ ప్రాసెస్, ఆ హ్యాబిట్ క్రేవ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది మంచి హ్యాబిట్కి సంబంధించింది అట్రాక్టివ్గా చేయాలన్నమాట. అంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ ఫిట్ పర్సన్, if you want to become a fit person, that becoming the fit person and whatever habit you want to do for becoming fit, that should be very glamorous and romantic, and it should look very attractive. The whole act of doing some jogging or workouts or yoga or all these things, you should make it glamorous. You should make it look really wonderful. And the entire act of doing some bad things, just the thought of doing bad things should repulse you from doing those things. So ఏదైతే చేయకూడదు అనుకుంటున్నామో అటువంటి అలవాట్ల యొక్క క్రేవింగ్ అనేది చాలా భయంకరంగా అనిపించేలాగా మనం డిజైన్ చేసుకోవాలి అనమాట. మన జనరల్లీ మనకి ఇష్టం లేని మనం మానేయాలనుకుంటున్నట్టు చెడు అలవాట్లు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, కానీ అట్రాక్టివ్గా ఉండకుండా ఉండేలా చేయాలి. అంటే దానికి మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ అది మళ్ళీ చెప్తాను మీకు. సో ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో, మనం హ్యాబిట్ని ఇంప్లిమెంట్ చేసే యాక్చువల్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, యాక్చువల్ యాక్ట్ should be very very easy for healthy habits and very very difficult for unhealthy habits. మనం చేయాలనుకుంటున్న పని ఏదైతే ఉందో, యాక్చువల్ పని, అది మంచి అలవాట్లకు సంబంధించింది అయితే చాలా సులువుగా మనం చేయగలిగేలాగా చేయాలి. అంటే ఎగ్జాంపుల్, మనం పొద్దున్నే లేచి జాగింగ్కి వెళ్ళాలి అనుకుంటే, లేచిన వెంటనే మనం వెళ్ళాలి అనుకుంటే కనుక మంచం పక్కనే జాగింగ్ షూస్ పెట్టుకుని అండ్ ఇలా దిగగానే డైరెక్ట్గా కాళ్ళలోకి షూస్ వేసేసుకుని టక్మని వెళ్ళిపోయేలాగా, లేదా దానికి సంబంధించిన డ్రెస్ ఏదైతే ఉందో అది మంచం పక్కనే పెట్టుకుని ఇలా లేచి లేవగానే ఆ డ్రెస్లోకి మారిపోయి ఆ షూస్ వేసుకుని వెళ్ళిపోవాలి. దానికి మళ్ళీ పెద్ద డిఫికల్ట్ స్టెప్స్ ఉండకూడదు అనమాట. ఫ్రూట్స్ తినాలనుకుంటే ఫ్రూట్స్ ఎప్పుడు రెడీగా అవైలబుల్గా పెట్టుకోవాలి. హెల్త్ ట్రాకర్ ఏదైతే ఉందో అది ప్రతి చోట కనబడేలా గోడకు అంటించి కూడా కొంతమంది పెడుతుంటారు అనమాట. ఈ బ్రీతింగ్ చెక్ చేయాలనుకుంటే చిన్న చిన్న విజిటింగ్ కార్డ్స్ పైన అబ్జర్వ్ యువర్ బ్రెత్ అని చెప్పి రాసుకుని ప్రతి చోట అంటించాలి. అలా ఆ పని చేయడం చాలా సులువుగా చేసుకునే ప్రయత్నం చేయాలన్నమాట. ఇఫ్ యూ వాంట్ టు డూ జాగింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఇమీడియట్లీ ఆఫ్టర్ గెటింగ్ అప్, దెన్ యూ నీడ్ టు పుట్ ద వర్కౌట్ డ్రెస్ అండ్ యువర్ షూస్ very readily available, or you can just put it nearby your bed and immediately after getting up you directly change your clothes and wear your shoes and directly go out for running, like that. So if you want to check your breath pattern regularly, stick some visiting card size stickers everywhere so that you will be reminded continuously that you have to check your breath pattern. If you want to eat healthy food, keep healthy food in each and every room so that everywhere you go you will look at healthy food and you feel like eating. You will get reminded. If there is healthy food, you will obviously eat healthy food. If there is unhealthy food, at some weak point you will obviously eat unhealthy food. So you need to make the whole process of doing the implementing the healthy habit very very easy, and make the implementation of unhealthy habit very very difficult. మీరు
ఒక వాట్సాప్ చూడకూడదు లేదా యూట్యూబ్ చూడకూడదు అనుకుంటే కనుక దాన్ని యాప్ని డిలీట్ చేయలేకపోతే ఒక ఫోల్డర్ పెట్టి ఆ ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ పెట్టి ఇంకో ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ పెట్టి ఇంకో ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ పెట్టి అందులోపల పెట్టండి ఆ యాప్ని. అన్నిసార్లు ఒక ఫోల్డర్ తీయడంలోనే ఆ టైంలో కష్టం అనిపించి వదిలేయచ్చు, లేదా డిలీట్ చేసి పడేసేయండి ఆ ఫోల్డర్ని. మళ్ళీ అది చూడాలంటే ఇన్స్టాల్ చేసుకోవడం అంటే కష్టం, అలా చేయండి. రిమోట్ ఎక్కడో దాచేసేయండి, లేకపోతే కేబుల్ కనెక్షన్ తీసేసేయండి, లేకపోతే ఏదైనా మనకి ఇష్టం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి అసలు కనబడకుండా చుట్టుపక్కల ఎక్కడ కనబడకుండా పెట్టండి. నేను సిగరెట్ తాగాలి అనుకున్నప్పుడు తాగుతుంటే కనుక మనల్ని వద్దు అని రిమైండ్ చేయడానికి చుట్టుపక్కల మనుషులందరికీ మన పైన హక్కులు ఇవ్వండి, వాళ్ళందరూ మనల్ని గమనిస్తుండేలాగా. ఇలా మనము వద్దు అనుకున్న పనులు చేయకుండా ఉండడానికి చుట్టుపక్కల వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ పని చాలా కష్టమయ్యేలాగా చేయాలన్నమాట. సో వీ నీడ్ టు మేక్ ఇట్ మోర్ కాంప్లికేటెడ్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ షుడ్ బికమ్ వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే మీరు ఇప్పుడు అమెజాన్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ ఒక షో స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఈజీగా మీరు ఏం చేయకుండా మీరు ఆ షో అయిపోగానే విత్ ఇన్ 5 seconds నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది, నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయిపోతుంది. యూట్యూబ్లో ఒక వీడియో చూస్తుంటే అది అయిపోగానే నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయిపోతుంది, మీరేం చేయక్కర్లా. సో మనకి ఇష్టమైనటువంటివి, మనకి నచ్చేటువంటివి అవే చూపిస్తూ ఉంటాయి అనమాట. చాలా వాళ్ళు ఈజీగా యూట్యూబ్ ఆన్ చేయగానే మనకు నచ్చినవన్నీ కనపడేలాగా పెడుతుంటారు. సో ఆ చెడు అలవాట్లని చాలా ఈజీగా మనకి అలవాటు చేయడానికి ఒక స్పెషల్ సైంటిఫిక్ పద్ధతి ప్రకారం వాళ్ళు రీసెర్చ్ చేసి మరీ పెడుతుంటారు అనమాట. సో వెదర్ ఇట్ ఈస్ నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్ ఆర్ యూట్యూబ్, దే విల్ మేక్ us డూ ఆల్ దీస్ binge watching sessions just by auto playing next session, next season, next episode. So they make it very easy for us to watch these things, and we need to make it very complicated if we want to get rid of whatever. I'm not just speaking about YouTube or WhatsApp or smoking or anything. Whichever habit you feel. Some people have the habit of eating their nails. గోల్డ్ కొరకడం అనే హ్యాబిట్ ఉంటుంది కొంతమంది పేషెంట్లు వస్తుంటారు, పూర్తిగా అసలు వేళ్ళలో ఏమి గోల్డే ఉండవు, మొత్తం కొరికి పడేస్తారు అనమాట. సో అలా అది ఒక చెడు అలవాటు అనమాట. కొంచెం స్ట్రెస్ అనిపించినా, కొంచెం బోర్ కొట్టినా వెంటనే గోల్డ్ కొరికేస్తుంటారు. సో ఆ గోల్డ్ కొరకడం అనే హ్యాబిట్ని చాలా డిఫికల్ట్గా, అసలు గోల్డ్ కొరికే అవకాశం లేకుండా ఉంచడానికి వాళ్ళు కొన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. కొన్ని క్రియేటివ్గా ఆలోచించాలి. ఇలా అలవాట్లు అనేవి, అది టీ కావచ్చు, కాఫీ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఏదైనా అది లేకుండా మనం బతకలేము, అది కంటిన్యూస్గా అదే చేస్తూ ఉండాలనిపిస్తుంది, అలా ఉన్నది అంటే డెఫినెట్లీ దానిలోంచి బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. వెదర్ ఇట్ ఈస్ ఎ nail biting habit or tea or alcohol or smoking or binge watching or YouTube or social media or whatever it is, if you are continuously getting distracted by these habits and it is stopping you from doing deep work, you have to get rid of those negative things which are stopping you from realizing your real potential. For that you need to put some extra effort. So whenever you perform a good habit, you make it more satisfying by giving yourself a reward. మంచి అలవాటుని మనము చేయగానే ఆ చేసిన పనికి మనం ఒక రివార్డ్ ఇచ్చుకోవాలి, మనం ఒక భేష్ అనుకోవాలి, దానికోసం మనం ఒక ప్రైజ్ ఇచ్చుకోవాలన్నమాట. ఇది అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి అలవాటు చేయగానే ఒక అతను చేసిన ప్రతిసారి ఒక 100 రూపాయలు డిబ్బీలో వేసుకునేవాడు. నేను పలానా ఊరికి వెళ్తాను, ఊరికి వెళ్ళి అక్కడ కాశ్మీర్లోనో లేకపోతే ముస్సోరీలోనో కొన్నాళ్ళు నా కోసం నేను కొంత సమయాన్ని ఇచ్చుకుంటాను, ఆ ట్రిప్ కోసం ఇప్పటి నుంచి డబ్బులు దాస్తున్నాను అని మంచి అలవాట్లు చేసిన ప్రతిసారి డబ్బులు దాచుకునేవాడు. అదొక రివార్డ్ అనమాట. లేదంటే మనం చూడండి, ఈ హెల్త్ ట్రాకర్లో మంచి అలవాటు చేయగానే ఒక టిక్ పెడతాం, టిక్ పెట్టి అవన్నీ చూసుకుంటే మనకి చాలా సంతోషం అనిపిస్తుంది. వేరే వాళ్ళు కొంచెం వెరీ గుడ్, బాగా చేస్తున్నావు అంటే ఇంకొంచెం హ్యాపీ అనిపిస్తుంది. వేరే వాళ్ళ కోసం కాకపోయినా మనకి మనం రివార్డ్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది అనమాట. మంచి రివార్డ్స్, ఆ రివార్డ్స్ కూడా ఎలా ఉండాలి అంటే, సో నేను ఇవన్నీ చేస్తే ఒక 1 day పాటు ఫ్యామిలీతో ఐ విల్ టేక్ ఏ వీకెండ్ గెట్ అవే వెళ్ళిపోతాను, అలాంటి మంచి రివార్డ్స్. ఆ రివార్డ్స్ లో కూడా మళ్ళీ అగైన్ దట్ షుడ్ స్ట్రెంగ్థెన్ అవర్ బోత్ సెల్ఫ్ అండ్ బాడీ అండ్ రిలేషన్షిప్స్. ద రివార్డ్స్ విచ్ వీ క్రియేట్ ఫర్ అవర్ good habits should also be enriching for us. One person started implementing good habits, and every time he started doing the good habits, he saved some 100 rupees, which he has written on the place where he is saving the money, that this particular money is for me to plan for a weekend get away with my family, to enjoy some time or some time for exclusively for myself.
So like that, he every time he does something good, he used to put some money, that is a reward. Or like you can, like the whole week I will follow all these good habits, and if I can do this, I will take my family for a nice trip or something like that. So the rewards should also strengthen you. And those habits which you want to quit, you need to give the make the reward most unsatisfying. ఏ అలవాట్లు అయితే మనం మానేయాలనుకుంటున్నామో ఆ అలవాట్ల యొక్క రివార్డ్ ఏదైతే ఉందో అది చాలా భయంకరంగా, అన్సాటిస్ఫైయింగ్ గా, చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉండేలాగా మనం డిజైన్ చేసుకోవాలన్నమాట. అంటే మన చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ చెప్పాలి, నేను ఎప్పుడన్నా గోల్డ్ కొరుకుతుంటే ఇమ్మీడియట్ గా నన్ను ఆపు, నన్ను గోల్డ్ కొరుకుతూ నువ్వు పట్టుకున్నావు అంటే కనుక నేను నేను నీకు 250 రూపాయలు ఇస్తాను అని వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలి. నేను సిగరెట్ తాగుతూ నువ్వు నన్ను పట్టుకుంటే నేను నీకు 1000 రూపాయలు ఇస్తాను. అలా మన చుట్టుపక్కల మన పిల్లలకి, మన భార్యకి, మన తల్లిదండ్రులకి, వాళ్ళందరితో మనం ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నాం అనుకోండి, అరే వాళ్ళకి 1000 రూపాయలు ఇవ్వాలి ఎందుకులే అని చెప్పి వదిలేస్తాం ఇనీషియల్ గా. అంటే మనకి ఆ స్ట్రెంగ్త్ పెరిగేదాకా మనము ఆ పని చేస్తే దానికి పనిష్మెంట్ వచ్చేలాగా మనం చేసుకోవాలన్నమాట. సో వీ కెన్ make the reward of doing unhealthy habits most unsatisfying. Like you can write an agreement with your life partner, with your kids, with your parents, that whenever you catch me doing this habit, I will pay you 1000 rupees. Please stop me, please point out whenever I am getting deviated and doing the same thing again and again. So I owe you 1000 rupees. I owe you, like one person has written an agreement with his coach, personal coach, that every time he does this habit, he will pay some 10,000 rupees to his coach. So ఒక అతను నేను ఈ తప్పు హ్యాబిట్ చేసిన ప్రతిసారి మీకు 10,000 ఇస్తానని చెప్పి ఒక బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ రాశాడు అనమాట. సో అంత కమిట్మెంట్ తో అతను చేయడం వల్ల కోచ్కి ఎందుకు 10,000 ఇవ్వాలి, దానికన్నా నేను నా హెల్త్ ని బాగు చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి తొందరగా అతను బాగు చేసుకున్నట్ట. అండ్ సో లైక్ హీ హ్యాస్ రిటన్ ఏ బాండ్ with his personal coach that I will pay you 10,000 whenever you catch me doing this wrong habit. So why should I pay 10,000 to my coach? It is better than stopping that bad habit, and I will become a better person like that. So these are all techniques to at the initial level, these are our techniques to stop ourselves from doing the bad things and encourage ourselves to do the good things. Once we get used to them, once the habits get inculcated in our life, then it will be a cakewalk for us. ఇనీషియల్ గా స్టార్టింగ్ లో కష్టపడేటప్పుడు మనకి ఇలాంటి టెక్నిక్స్ అన్ని క్రియేటివ్ గా ఆలోచించి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇదంతా కూడా చాలా స్మూత్ గా ఈజీగా అయిపోతుందండి కూడా ఇవన్నీ కూడా. సో దీని గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను లాస్ట్ లోని. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకు ఉన్నటువంటి ఒక్కొక్క హెల్త్ టాస్క్ ని మీకు చూపిస్తాను. మీ ప్రెజెంటేషన్ ఇప్పుడు కనబడుతుంది కదండి నా ప్రెజెంటేషన్. సో ఆ ప్రెజెంటేషన్ లో మీకు ఒక్కొక్క హెల్త్ టాస్క్ ని చూపిస్తాను. దానికి సంబంధించిన డౌట్స్ మీకు ఏమైనా ఉంటే కనుక మీరు అడిగితే నేను చెప్తాను. ఐ విల్ షో యూ ఈచ్ అండ్ ఎవ్రీ హెల్త్ టాస్క్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కనబడట్లేదండి. అవునా? అవునండి. అంటే ఎవరో వీడియో ఆన్ చేస్తే కనబడదు అనుకుంటా. వీడియో ఆన్ చేశారు. ఓకే, అంటే మీరు ఏం చేస్తారంటే నా ప్రెజెంటేషన్ పిన్ చేసుకోండి. నా పేరు ఉంటుంది కదా, దాన్ని పిన్ చేస్తే మీకు ప్రెజెంటేషన్ కనిపిస్తుంది అనమాట. ఓకే అండి. ఓకే అండి. అవునండి. ఇప్పుడు నేను కొత్త ప్రెజెంటేషన్ పెట్టాను, మీకు కనబడుతుందా అండి? లేదండి, మీరు కనబడుతున్నారు. నేను కనబడుతున్నానా? అవునండి. ఓహో, ఒక్క పని చేయండి పుష్పవల్ గారు, చెప్పండి. మీరు ఒక్కసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి, అప్పుడు కనబడుతుంది. ఓకే ఓకే అండి. ట్రై చేయండి అలా. సో ఈజ్ ఇట్ విజిబుల్ ఫర్ ఎవ్రీవన్ ఎల్స్ ద ప్రెజెంటేషన్? యూ కెన్ జస్ట్ టైప్ ఇన్ యువర్ ఐఎమ్ ఫ్రోజన్. విజయలక్ష్మి గారు కనబట్టలేదా అండి? నితీష్ శ్వాస రక్ష ప్రోగ్రామ్ కనబడుతుందండి. కనబడుతుందా? కనబడుతుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీరు కావాలంటే మైక్ ఆన్ చేసి పెట్టుకోవచ్చు అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే అడిగేయచ్చు, టైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ జస్ట్ ఆస్క్ డైరెక్ట్లీ. సో ఫస్ట్ మనము ఉన్న టాస్క్ ఏదైతే ఉందో, వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్. మోస్ట్లీ ఎవరికి డౌట్ ఉండకపోవచ్చు, బట్ ఏమైనా డౌట్ ఉంటే నేను ఆన్సర్ చేస్తానండి. అంటే నాకు తెల్లవారుజామునే నిద్ర పడుతుందండి.
దాని వలన ఆహా. ప్రొద్దుటే లేస్తే అది కొంచెం ఇబ్బంది అయిపోతుందండి అది. అవును. సో మనం అనుకున్నాం కదా, ఆ. అది రాత్రి తొందరగా నిద్రపోండి, నిద్ర పట్టకపోయినా పర్వాలేదు, రిలాక్స్ అవుతూ అలాగా మెడిటేషన్ చేసుకుంటూ ఉండండి. సో ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా అలా 2-3 రోజుల్లో లేదా మాక్సిమం వారం రోజుల్లో మొత్తం ఈ సర్కేడియన్ రిథమ్ అంతా కూడా కరెక్ట్ అయిపోతుంది. మనం యువర్ హెల్త్ ఇన్ యువర్ హ్యాండ్స్ వర్క్ షాప్ లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ మెలటోనిన్ హార్మోన్ సరిగా ప్రొడ్యూస్ అయితే పొద్దున్న సూర్యరశ్మి ఆ క్యూస్ అన్ని కూడా కంట్లోకి వెళ్ళి శరీరంలో అన్ని ఆర్గాన్స్ ని స్టిమ్యులేట్ చేస్తే ఆటోమేటిక్ గా మొత్తం సైకిల్ అంతా కూడా కరెక్ట్ అయిపోతుంది. సో ఇఫ్ యూ స్టార్ట్ గెటింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ స్టార్ట్ స్లీపింగ్ ఎర్లీ ఇన్ ద నైట్, స్లోలీ ద హోల్ schedule and the whole biological clock will get reset, and slowly it will become a new normal. Initially it will feel difficult to get up early in the morning if you are not used to it. Okay. థ్యాంక్ యూ అండి. Okay. So next, అండి మేడం, నేను తిననంత సేపు ఏమి ఉంటుందండి, ఎంతసేపు అయినా ఉండగలను తినకోకుండా. 1-2 మీల్స్ చేసినాక ఆ తర్వాత నుంచి 10 minutes తర్వాత కానీ ఎదుగుతాను అనమాట, ఇంకేముంది తింటానికి చెప్పిన వస్తుంది అనమాట. విపరీతమైన క్రేవింగ్ ఒక 1 hour అట్లా పీకేస్తుంది. నిద్ర గురించి అండి క్రేవింగ్? లేదండి, తినడం గురించి అండి. తిననంత వరకు బానే ఉంటుంది, ఎంతసేపు తినకపోయినా ఉండగలనండి. లంచ్ అయిపోయినా 10:30కి నా లంచ్ అయిపోయినాక ఇంకా అక్కడి నుంచి అరగంట గంట సేపు వెతుక్కుంటా ఉంటాయి, ఏముంది ఏముంది తినటానికి, ఏముంది ఏం తినాలనిపిస్తుంది అంటే స్వీట్ లాంటివా స్పైసీవా ఎలాంటి తినాలనిపిస్తుంది? ఇది అదే ఉండదండి, ఇంకేదో తినాలి అంతే. అంటే మీరు 10:30కి ఇంకొంచెం అంటే మీరు 2 మీల్స్ తీసుకుంటారా అండి, ఉదయం సాయంత్రం? అంతేనండి, నేను 10:30, 11 మధ్యలో మార్నింగ్ చేసుకుంటానండి, 6:30కి ఈవినింగ్ చేసుకుంటానండి. సో 10:30, 11 మధ్యలో లంచ్ తింటారు అండ్ 6:30కి డిన్నర్ తినేస్తారు, అయిపోతుందండి. సో 10:30, 11 మధ్యలో మీరు తిన్నది ఇంకొంచెం హెవీగా తినాలనుకుంటా, ఎందుకంటే చెప్పాను కదా ఆ టైంలో అంటే షడ్రసోపేతమైన భోజనం తీసుకుంటే ఆ సూర్యుడు బాగా ప్రజ్వలిస్తుంటే బాగా ఆకలి పుడుతుంది అనమాట. సో అది ఒక 11-12 వరకు కూడా బాగా ఎంజైమాటిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకొంచెం బెటర్గా, ఇంకొంచెం అంటే హెవీ ఇన్ ద సెన్స్ ఎక్కువ తినేమని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ లాంటివి తినడము, కొంచెం అరగడానికి స్లోగా అరిగేవి ఏవైతే ఉంటాయో అవి తింటే దానివల్ల కొంచెం వెంటనే మళ్ళీ ఆకలి వేయకుండా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. వీ విల్ డిస్కస్. ఒకసారి కవితను కూడా అడుగు. సార్ ఆకలి అనేది ఉండదు, పట్టుకుని తినేసినప్పుడు కూడా ఏదో తినాలి, ఏదో చెయ్యాలి, ఏదో తినాలి, క్రేవింగ్ ఉంటుంది. ఓకే. నాకు ఏంటంటే బౌల్లో కర్రీ పెట్టుకుని మళ్ళీ తింటాను, తిన్నాక హెవీ అనిపిస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి అంత తట్టుకోలేను ఆ క్రేవింగ్. ఏమీ లేకపోతే ఏముందా ఇంట్లో, ఏముందా ఎత్తికేస్తా ఉంటా అనమాట. సో ఆ టైంలో క్రేవింగ్ బాగా ఉన్నప్పుడు తినడం కన్నా మీకు ఇష్టమైనటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని మీరు బాగా తిన్న వెంటనే ఆ పని పెట్టుకోవాలన్నమాట. అంటే పూర్తిగా అసలు మనసు తిండి పైన వెళ్లకుండా వేరే దాని మీద పూర్తిగా లగ్నమైనట్టుగా ఏకాగ్రతతో చేయగలిగేటువంటి ఇష్టమైనటువంటి పనిని తిన్న వెంటనే పెట్టుకోవాలి మీరు. బాగా ఇష్టమైన పని అది ఏదైనా కానీ. సో నితీష్ జీ, మేడం ఇస్ టెల్లింగ్ దట్. చెప్పండి మేడం పుష్పలత గారు. నాకైతేనండి ఎన్ని తిన్నా లాస్ట్ లో స్వీట్ పడేసుకుంటే నోట్లో, అది ఎంత కంట్రోల్ చేసినా కూడా ఇంకా ఆకలి తీరదండి. అది తినే వరకు ఆకలి తీరదు. నేను డయాబెటిక్ అండి. లేదు, అది మంచి పద్ధతే. లాస్ట్ లో స్వీట్ తినడం అనేది ఆయుర్వేదం ప్రకారం కూడా కరెక్టే. డయాబెటిక్స్ కూడా తినచ్చండి. అంటే మీరు రెగ్యులర్ వాకింగ్ అది చేస్తూ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటే స్వీట్ తినొచ్చు, ఏం పర్వాలేదు. అంటే అది కూడా తాటి బెల్లం నట్స్ తోనే చేస్తానండి. తాటి బెల్లం నట్స్ తో చేసిన దట్ ఇస్ ఫైన్, దట్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. Madam is asking about the craving that she, even after having food, she feels like eating something and what to do. So I told her, after eating food, you need to divert your mind and focus it on more important and more interesting things so that your mind will not go towards that craving of eating thing. That is what I told.
సో అబ్జర్వింగ్ బాడీ త్రూ సెల్ఫ్. సో మన శరీరాన్ని మనం గమనించాలి. వీ హ్యావ్ టు అబ్జర్వ్ అవర్ బాడీ త్రూ అవర్ సెల్ఫ్. సో ఈస్ దర్ ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ దిస్? ఐ విల్ టెల్ యూ వాట్ టు డూ నార్మల్లీ. చెప్పండి మేడం. నేను అబ్జర్వ్ చేస్తా ఉంటాను సార్ డాక్టర్. మేడం నేను అబ్జర్వ్ చేసుకుంటా ఉంటాను ఇప్పుడు నా బాడీని. అయితే Okay. దాని మాత్రం ఎలా నేను అధిగమించాలో అర్థం కావట్లేదు అసలు నాకు. ఇప్పుడు మీరు దేన్ని చెప్పారు కదా, అధిగమించాలి? ఏదో వేరే పని మీద పెట్టమని చూస్తాను. ఏమండి? వేరే పని మీద పెట్టమంటున్నారు కదా అప్పుడు ఆ టైంలో, ఆ, అది ట్రై చేయాలి ఇప్పుడు. అదే మీకు బాగా ఇంట్రెస్ట్ ఉండే పనులు ఇంకేమున్నాయో లిస్ట్ రాయండి. ఏ పని చేస్తే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఏ పని చేస్తే ఇంక వేరే ఏం గుర్తురాదు, అలాంటి పనులు లిస్ట్ రాయండి. నేను రజనీకి చెప్తాను, అది మిమ్మల్ని కొంత దాంతో డిస్కస్ చేద్దరు కానీ రజనీ తోటి. తప్పకుండా. ఓకే. సో ద అబ్జర్వింగ్ బాడీ పార్ట్, when we observe our body through ourselves, we need to see what is happening in our each and every cell of our body, what is happening in our what is happening to our breath pattern, and how are my joints, how are my muscles, how is the energy level, what is happening in each and every part of our body. We should be able to see the signals body is giving us. మన శరీరంలో ప్రతి అవయవము కూడా మనకి పంపించే సిగ్నల్స్ ని మనం గమనించడం అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇది మనం చేయగలుగుతున్నామా? దీనిలో ఏమైనా ఇబ్బంది ఉందా? సపోజ్ నడువు నొప్పి కానీ లేకపోతే తలనొప్పి కానీ అనిపించిందండి అబ్జర్వ్ చేసినప్పుడు, అప్పుడు దాన్ని ఏం చేయాలండి? నడువు మనం నొప్పి అబ్జర్వ్ చేస్తున్నాం, మనం గమనిస్తున్నాం అంతే. ఇది జరుగుతోంది అని గమనిస్తున్నాం, అది సరిపోతుందండి. అండ్ గమనించడంలో ఇంకా డీప్ గా ఏం గమనించాలంటే ఎప్పుడు ఎక్కువ వస్తుంది, ఏం చేస్తే ఎక్కువ వస్తుంది, ఏం చేస్తే తక్కువ అవుతుంది, ఏం తిన్నప్పుడు ఎక్కువ అవుతుంది, ఏం తిన్నప్పుడు తక్కువ అవుతుంది, ఎలా ఉన్నప్పుడు మైండ్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఎక్కువ అవుతుందా, రిలాక్స్ గా ఉన్నప్పుడు తగ్గుతుందా, ఏమవుతోంది, ఏ సమయంలో శరీరం ఎక్కువ సిగ్నల్ పంపిస్తోంది, ఇది గమనించాలి. పడుకుని లేచాక ఉంటదండి నాకు బ్యాక్ పెయిన్, హెడేక్ తో లేస్తానండి, లేవలేను ఆ టైంలో. ఇవన్నీ కూడా రాసుకోవాలి, మన అబ్జర్వేషన్స్ రాసుకోవాలి. రాసుకుంటే దాని గురించి మనం ఇంకా ఏం చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేయొచ్చు అనమాట. ఓకే, థాంక్యూ. ఓకే, నితీష్ జీ, ఎనీ క్వశ్చన్ అబౌట్ దిస్ థింగ్, అబ్జర్వింగ్ బాడీ త్రూ సెల్ఫ్? Hello, observing, sir. Yes, Nitish. So no question right now. No question right now. Yeah, if but you have a question, I only think that how long should we practice this thing? Initially, early in the morning after getting up, you can just observe your body, your breath pattern, and yourself. Totally for 5 to 6 minutes maximum. Okay. But you need to make sure that in the whole day, at regular intervals, you keep observing your body, you keep observing your breath pattern, you keep observing your emotions, your thoughts, your feelings. These things to be very carefully observed. Okay. And observing a breath pattern, it's very simple now, like whether taking a shallow breath or deep breath, whether the breath is rhythmic or irregular, whether we are taking the air through nose or through the mouth, and what is happening when we are in different situations. Shallow breath తీసుకుంటున్నామా, డీప్ బ్రెత్ తీసుకుంటున్నామా, మన మనసు ఏ విధంగా డిఫరెంట్ డిస్టర్బెన్సెస్ లో ఉన్నప్పుడు లేదా డిఫరెంట్ కండిషన్ లో ఉన్నప్పుడు మన బ్రెత్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ముక్కుతో గాలి పీలుస్తున్నామా, నోటితో గాలి పీలుస్తున్నామా, గొంతు వరకు చెస్ట్ వరకే పీలుస్తున్నామా, పొట్ట వరకు డీప్ బ్రీతింగ్ డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ చేయగలుగుతున్నామా, ఒక పద్ధతి ప్రకారం రిథమాటిక్ గా చేయగలుగుతున్నామా, కాసేపు ఫాస్ట్ గా కాసేపు స్లోగా అలా చేస్తున్నామా, ఇలా గమనించాలి. ఓకే, సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ అబ్జర్వింగ్ అ బ్రెత్ ప్యాటర్న్? షీట్ లో రాసాం కదా గీతలు ఎందుకు పడ్డాయని అడుగుతుండు. ఏమైంది స్కిన్ కి? డౌట్ లేదు సార్. ఓకే సార్, క్యారీ సార్. అన్నయ్య చూసి సో drinking water before sunrise, this is something which is optional, but it is good because we are all practicing it. And drinking water before sunrise is not for bowel movement, not for easy evacuation of bowels. It is a
in Ayurveda, it is a traditional practice which will help us slow down the process of aging and preventing diseases. It is called Rasayana Chikitsa, drinking at least some 800 ml of water before sunrise. But please do not drink large quantities of water after sunrise. Some people, they think that after getting up, we need to drink at least 1 to 2 liters of water. So whenever they get up, they will drink, which is not the right way. So only before sunrise you need to drink large quantities of water if you prefer to do that. సూర్యోదయం ముందు ఎంత నీరైనా తాగొచ్చు, సూర్యోదయం అయిన తర్వాత ఎక్కువ నీరు తాగొద్దండి, ఎందుకంటే ఎంజైమ్స్ అన్ని కూడా డైల్యూట్ అయిపోయి తిన్నది సరిగా అరగదు కాబట్టి సూర్యోదయం కన్నా ముందు తాగవచ్చు. సో ఇఫ్ యూ డ్రింక్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ ఆఫ్టర్ సన్ రైజ్, all the enzymes will get diluted and the food breakfast which you eat will not get properly digested. So please do not drink large quantities of water after sunrise. So I will just skip, pass through all the things. Wherever you have a doubt, you stop me. Brushing teeth. బ్రష్ చేయకుండా తీసుకోవాలండి లేవగానే, లేదా బ్రష్ చేసేకండి. జనరలీ ఈ పద్ధతి మామూలుగా లేచి లేవగానే ఒక 800 లేదా లీటర్ నీరు రాత్రిపూట కాపర్ వెజల్లో దాచిన స్టోర్ చేసిన నీరు బళ్ళు తోముకోకుండానే తాగేమంటారు అన్నమాట. అలాగే చెప్పారు. అంటే ఏ సీజన్ అన్నా కాపరేనండి? అంటే ఇప్పుడు రాజీవ్ దీక్షిత్ గారు కాపర్ ఒక సీజన్, గోల్డ్ ఒక సీజన్, సిల్వర్ ఒక సీజన్ చెప్తారా? అదేం ఫాలో అవ్వాలంటే అవసరం లేదు. మనకి ప్యూరిఫికేషన్ కి ఆ కాపర్ సరిపోతుంది. కాపర్ అనేది సరిపోతుంది. ఇట్ విల్ బి ఎనఫ్. ఏ సీజన్ అయినా పర్వాలేదు. పర్టికులర్లీ వర్షాకాలంలో కాపర్ బెస్ట్ అన్నమాట. సో యూ కెన్ స్టోర్ ద వాటర్ ఇన్ ద కాపర్ వెజల్ అండ్ drink it early in the morning without brushing. Ramaraj garu cheppandi. సార్ అంటే అది కోల్డ్ వాటర్ మామూలు వాటర్ తాగితే సరిపోతుందా, లూక్ వామ్ వాటర్ తాగమంటారా? అవకాశం ఉంటే లూక్ వామ్ వాటర్ తాగండి. దట్ ఈస్ మచ్ బెటర్ దాన్ నార్మల్ వాటర్. బట్ నార్మల్ వాటర్ తాగినా కూడా సరిపోతుంది. లూక్ వామ్ వాటర్ ఇస్ మచ్ బెటర్. ఓకే అండి, ఓకే. అంటే నేను లూక్ వామ్ వాటర్ తాగుతాను, నాకు అది అలవాటు ఉంది. మంచి అలవాటు. అంటే కాపర్ దాంట్లో తీసి మళ్ళీ వేడి చేసుకోవచ్చండి. కాపర్ దాంట్లో వేడి చేసుకో, బ్రహ్మాండంగా వేడి చేసుకో. వేడి గోరువెచ్చగానే, జస్ట్ లూక్వామ్. ఓకే. బౌల్ మూవ్మెంట్ కి నెక్స్ట్ ఇంకా వాటర్ ఏదైనా చెప్తారండి? కాన్స్టిపేషన్ బౌల్ మూవ్మెంట్ ఫ్రీగా అవ్వాలి అంటే ఆ మూమెంట్ టైంలో నిద్రవడమే. అంటే ఇవాళ రాశాను కదా నేను దీంట్లో. సో ఉదయాన్నే నిద్ర లేవడం అలా కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా ఫ్రీ మోషన్ అవుతుంది. బట్ ఏదైనా స్పెసిఫిక్ ప్రాబ్లం ఉంటే, ఫైబర్ ఎక్కువ తీసుకోకపోవడం కానీ, లేకపోతే లోపల డ్రైనెస్ పెరిగిపోవడం కానీ, అలా వాటి కరెక్ట్ చేసుకోవడానికి ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవడము, డ్రైనెస్ తగ్గించుకోవడం కోసం నెయ్యి, నూనె అవి కూడా కొద్దిగా ఇంటేక్ పెంచడము. అట్ ద సేమ్ టైం సరైన సమయాన్ని తినడము, బాగా నమిలి తినడము, ఏవైతే అంటే ఇవన్నీ కూడా ఈ ఫిజికల్ యాక్టివిటీ, ఉదయాన్నే లేవడం అన్నీ కూడా మనకి ఫ్రీ మోషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట కరెక్ట్ గా చేస్తే. ఓకే అండి. ఇంకొకటి అండి, నెయ్యి మంచిదండి, కొబ్బరి నూనె లాంటిది మంచిదండి, నేచురల్ ఆయిల్ మంచిదండి? మన అంటే ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ అంటున్నారు, దాన్ని ఏమనాలి నాకు అర్థం కావట్లేదండి. కొంతమంది గీ అనేది, ఆవునే మనకి ప్యూర్ ఆవునే దొరకదు. ఘీ ఇస్ వెరీ వెరీ గుడ్. ఏదైనా గేదె నెయ్యి అయినా ఏదైనా కొన్నది ఏదైనా కూడా ప్యూర్ అయితే గేదె నెయ్యి అయినా మంచిదే. ఓకే, గేదె నెయ్యి కూడా మంచిదే. కొబ్బరి నూనె మనం ఇంట్లో తయారు చేసుకోగలిగితే బెస్ట్ అన్నమాట. అంటే వెన్న కొన్ని చేస్తానండి, నెయ్యిని ఆల్మోస్ట్ అమృతంగా చెప్తారు. ఓకే, అలా చేయొచ్చు. సో టూత్ పేస్ట్ అవాయిడ్ చేసి టూత్ పౌడర్ తో బ్రష్ చేసుకోమని చెప్పాము. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Any doubts regarding brushing teeth with tooth powder? Clear and not it. Sir, అంటే ఇది బ్రష్ తో చేయొచ్చా సార్ అది టూత్ పౌడర్? యా, యూ కెన్ యూజ్ నార్మల్ బ్రష్ అండి. ప్లాస్టిక్ వాడద్దు అంటే ఇప్పుడు ఈ మధ్యన బ్యాంబూతో చేసిన బ్రషెస్ కూడా దొరుకుతున్నాయండి, వెదురుతో చేసిన బ్రషెస్. Sir, I had a doubt. Yeah. Yes. So like if I don't want to use plastic brush and the availability of bamboo brush is not here, so can I use my finger? Because I have seen my like grandparents using finger and tooth powder. Yes. Yeah, you can use your finger. That is actually good. But sometimes in the joint in between two teeth, some food particles get stuck.
So finger will not be able to completely remove those food particles. Okay. So better thing, if you don't want to use the brush, you can look for some neem stick, or there are so many herbs, tree sticks. You can just Okay. chew the stick and make the stick into the tip of the stick like a brush, painting Okay. brush, and that you can use to clean between the teeth. Okay. Okay. So in our side we call it datun. Yeah, yes, true, Okay. true. That Okay. you can Okay. try. I get your point. Thank you. Yes, welcome, sir. అమెజాన్ లో దొరుకుతున్నాయండి వేప పుల్లలో. Ah, so Ah, Datun is దొరుకుతున్నాయి. also available in Amazon, says madam. ఎస్ అండి, అవునండి. Nice. Amazon is amazing. Nice. Okay. So tongue cleaning with metal tongue cleaner. So any problem? I think everyone will get copper tongue cleaners everywhere. I personally use a silver tongue cleaner gifted by my sister. So నాకు ప్రెసెంట్ ఇంట్లో లేదండి. ఇక్కడ ఒక మంచి స్పూన్ తీసుకుని పక్కన వేరే సెపరేట్ గా పెట్టుకుని స్పూన్ తో చేసేస్తున్నాను. nice idea. Very good. Instead of using plastic tongue cleaner. Sorry? What was the idea? Like she is not having a metal tongue cleaner. She's in Abu Dhabi. Okay. So she has kept one steel spoon separately for Okay. only plastic tongue cleaner available there. Okay. So so cleaning the eyes with fresh water or Trifla Kashayam or rose water, or applying kajal, and questions. కళ్ళను శుభ్రపరచుకోవడం విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అండి. కాటికి పెట్టుకుంటున్నాను, వాటర్ తో చేస్తున్నాను నేనైతే. వెరీ గుడ్. కాటికి కూడా దొరికిందండి నాకు, కౌగీతో చేసింది, దాంతో. అవును. ఓ, ఎక్కడ దొరికిందండి? హైదరాబాద్ లో కొనుక్కున్నానండి ఒకసారి. ఎక్కడ దొరికింది? హైదరాబాద్ ఎమరాల్డ్ అని వాళ్ళన్ని కౌగి. మెడికల్ షాప్ లో కాదండి, ఎమరాల్డ్ అని హైదరాబాద్ లో దోమలు కూడా దగ్గరలో అమ్మేరండి. ఒకసారి తెచ్చుకున్నాను నేను, పిక్ పెడతాను. ఓ గుడ్, పెట్టండి గ్రూప్ లో పెట్టండి. నేత్రాంజన్ అని. Madam got a healthy herbal kajal made out of cow ghee. We all also can make the kajal using cow ghee and castor oil. So even Patanjali's herbal kajal is also good. Trifla Churnam is. Oh, madam is showing the this herbal kajal. Nice. Thank you, madam. Okay, thank you. Oil pulling. Generally, lukewarm oil we will use for doing oil pulling. We put the oil 3 to 4 spoons or maximum 4 spoons. Even 2 spoons is also okay. So heat it lightly and put it in the mouth and swish it like this. That is very, very good for strengthening our oral cavity. Oil pulling చేయడం అనేది బ్రషింగ్ చేసిన తర్వాత చేయాలండి. ఆఫ్టర్ బ్రషింగ్ ది టీత్ యూ హ్యావ్ టు డూ ఆయిల్ పుల్లింగ్. నువ్వుల నూనె ఇస్ మంచిది. ప్రిఫర్డ్ ఆయిల్ ఇస్ తిల్ ఆయిల్. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ఆఫ్ ఓరల్ క్యావిటీ, దెన్ యూ కెన్ యూజ్ అరిమేదాది తైలం. ఓరల్ క్యావిటీకి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే కనుక అరిమేదాది తైలంతో ఆయిల్ పుల్లింగ్ చేయొచ్చండి. అరిమేదాది తైలం. అదర్వైజ్ నార్మల్ నువ్వుల నూనె సరిపోతుంది. Normal gingerly oil or sesame oil or til oil is enough for doing oil pulling. And oil massage also. Normal gingerly oil or sesame oil, til oil, నువ్వుల నూనె సరిపోతుందండి ఆయిల్ మసాజ్ కి. ఆయిల్ మసాజ్ అంటే చాలాసేపు చేయాల్సిన అవసరం లేదండి. లైట్ గా శరీరం మొత్తం అప్లై చేసుకుంటే సరిపోతుంది. యూ డోంట్ నీడ్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు డూ ఆయిల్ మసాజ్. ఇట్ టేక్స్ మాక్సిమం 3 minutes, 2 to 3 minutes to apply oil to the whole body, lukewarm oil to the whole body. Not more than 2 to 3 minutes. That is more than enough if you do it every day. ప్రతిరోజు ఒంటికి నూనె రాసుకుంటే 2-3 నిమిషాలు చాలు, అంతకన్నా ఎక్కువ అక్కర్లా. అంటే మీరు చెవులకి ఎక్కువ మసాజ్ చేయాలన్నారు, దాని గురించి చెప్పరండి, ఎలా చేయాలి ఏంటనేది? ఏం లేదు, చెవులకి ఇలా చుట్టూరా ఇట్లా చేయడమే. చుట్టూరా అట్లా ఇయర్ లోబుకి చక్కగా రాయడం ఇలాగా. చెవులకి, తలకి, అరిపాదాలకి. శిరశ్రవణ పాదేషు తం విశేషేణ శీలయేత్.
on the head, on ears, and on the soles. We need to do nice massage. హెడ్ కూడా ఎలాగండి? హెడ్ ఎలా చేయాలండి? తలకి మామూలు కొంచెం తలకి కొట్టాలండి, తల మీద లైట్ గా ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేయొచ్చు, అసలు ఆయిల్ రాసుకోవడమే సరిపోతుంది. ఇంకా అవకాశం ఉంటే వేళ్లతో చక్కగా ఇట్లాగా మనము ఆ స్కాల్ప్ పైన ఇట్లా 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 ఆయిల్ ని స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది అనమాట. విత్ యువర్ ఫింగర్స్ యూ కెన్ స్ప్రెడ్ ద ఆయిల్ ఆన్ యువర్ స్కాల్ప్ స్లోలీ, నైస్లీ, జెంట్లీ. గట్టిగా కొట్టకపోయినా ఏం అవసరం లేదు. ఓకే. ఇయర్ డ్రాప్స్ కూడా just plain till oil drops will be enough. If you have any specific ear problem like tinnitus, sound in the ears, then we recommend బిల్వతైలం drops. ఏదైనా చెవిలో గుయ్యమని సౌండ్ వచ్చే వాళ్ళకి బిల్వతైలం చుక్కలు వేసుకోమంటాము. చెవిలో ఏదైనా బ్లాక్ అది ఉంటే క్షారతైలం చుక్కలు వేసుకోమంటాము. బట్ అదర్వైజ్ తిల్ ఆయిల్ డ్రాప్స్ సరిపోతాయండి, నువ్వుల నూనె సరిపోతుంది. సరే సరే, ఇప్పుడు ఈ తిల్లాయిలు డైలీ వేసుకుంటాము, అట్లా ఎవ్రీ డే ఇట్ హస్ టు బి కంటిన్యూ, ఇట్ హస్ టు బి డన్ ఎవ్రీ డే? వేసుకోవచ్చండి, ప్రతిరోజు వేసుకున్నా ఏం కాదు. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఇయర్స్. కాకపోతే ఎక్సెస్ ఆయిల్ ని కాటన్ బడ్ తో క్లియర్ చేసేసుకోండి, తుడిచేసుకోండి. ఓకే. వాట్ అబౌట్ నోస్ లో కూడా డైలీ వేసుకోవాలి సార్? అట్లా వేసుకుంటూ కంటిన్యూస్ వేసుకుంటారు. ముక్కులో చుక్కలు ప్రతిరోజు అలా లైఫ్ లాంగ్ వేసుకుంటే చాలా చాలా మంచిదండి, హెల్త్ చాలా బాగుంటుంది. If you put these ear drops and nose drops forever continuously, that is very very good for your health. కోకోనట్ ఆయిల్ కానీ తిల్ ఆయిల్ కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు కదండి. అవునమ్మా, తిల్ ఆయిల్ నెంబర్ 1 లేకపోతే నెక్స్ట్ అదండి. yes మీరు yes కొంచెం ఇది చెప్పారు ఏంటి, ఏదైనా ఓరల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ తైలం పేరు ఏంటండి ఇంకొకసారి చెప్పండి. అరిమేదాది తైలము, నేను ఇక్కడ టైప్ చేస్తాను. ఓకే అండి, అరిమేదాది తైలం. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ పళ్ళు అది గట్టిగా ఉండడానికి మీరు ఏదో చెప్పారండి, ఆయుర్వేదిక్ అది టాబ్లెట్ ఉంటుంది, అది అప్లై చేయమని, చిగుళ్ళు గట్టిపడ్డానికి. అరిమేదాది ఇరిమేదాది అని కూడా అంటారు ఈ తైలం పేరు. G32 టాబ్లెట్స్ అండి, అది గమ్స్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి. G32 అది కూడా టైప్ చేసి G32 టాబ్లెట్స్ టు స్ట్రెంగ్తన్ ద గమ్స్. ఒక టాబ్లెట్ ని పౌడర్ చేసి దాంతో గంతాలకి గమ్స్ కి మసాజ్ చేసుకోవాలి. ఇదే GS. Sir, I wanted to ask, like, how long we should like squish the oil? Maximum 10 minutes. 5 minutes is also okay. 5 to 10 minutes. Because I was tired in 2 minutes only. It was too heavy. I have not. I did for just like for the first time only. Yeah, that's okay. But slowly you will start feeling the good effects of oil pulling. Then you will enjoy doing it. Once you get some result, na. It itself will be a motivation. Okay. And sir, can we do 2 or 3 things simultaneously? For example, can we do oil pulling as well as sun exposure simultaneously? Because that saves time. Okay. In fact, I will put oil in my mouth and I lie down, and my wife will put nasal drops and ear drops and all these things she will do. Oh, that way. That also you can do. That is okay. Can you make one day of your daily routine video kind of thing, so that we will get to know what is the perfect way to do? Sure. Definitely I will try to do it. This is actually long pending video which I wanted to do it. So I will do it. Yeah, that will be extremely insightful for us, like how you do it. Like for us, like for the beginners, we take everything very like focused, like one time mein ek baar mein ek cheez hi karte hain hum. So that way we will do it, so that you will see how I am managing the time and how quickly I will be able to do that. That's a good idea. And also, like, what kind of, like you said, copper vessels and all those things, can you like show around, like what are the things, how you are using, and probably you can post some of the links, like we can get it from Amazon or anything like that. Yes, that will be extremely helpful. Actually, my sister has started her own channel where she is focusing on all these practical aspects. In the past 1 week she has posted 3 videos. I will send links for that also. Awesome. That will be awesome. Yeah, but the main idea of this channel itself is what you told, the practical aspects of the health part. Yeah. So yeah, nasal drops and physical labor. Pushpavalli garu ragi jambu chupistunnaru. She is showing us the copper vessel. Nice.
నైస్ మేడం, మీరు అబుదాబిలో ఉండి చక్కగా హెల్త్ ని బాగా కాపాడుకుంటున్నారు. మేడం ఈజ్ రిప్రజెంటింగ్ ఇన్ అబుదాబి. అన్ని చేస్తానండి, ఇంకా చాలా వరకు సాధించాను. ఇంకా బాగా మీ హెల్ప్ తో ఇంకా నాకు చేయగలనని అనుకుంటున్నానండి. గ్రేట్ గ్రేట్. మీరు కవిత గారు అందరూ, మీ టీం అంతా చాలా ఓపిక్గా, అసలు కోపం అనేది లేకుండా, విసుగు లేకుండా చాలా చక్కగా చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీలాగా మీ అంత శాంతం వస్తే చాలండి నాకు. అదొకటి, అది కూడా దానికి చెప్పండి, దానికి కూడా టిప్స్ చెప్పాలండి మీరు. షూర్. చేస్తుంది మేడం సార్. మీ సంకల్పం చేస్తుంది. కరెక్ట్ అండి, మీ సంకల్పం వల్లనే. థ్యాంక్స్ అండి. ఎంతో మంది వేరే కంట్రీస్ నుంచి విన్నారు, కానీ మీలాంటి వాళ్ళు కొంతమందే జాయిన్ అవుతారు. ఆ కమిట్మెంట్, నేను జాయిన్ అవుతాను, నేను చేస్తాను, ఆ కమిట్మెంటే ఇట్స్ లైక్ సగం ప్రయాణం అయినట్టు అనమాట. సో ఫిజికల్ లేబర్ అంటే మనము ఇంట్లో చేసుకునే పనులన్నీ, ఇంట్లో కానీ బయట కానీ మనము కదలికతో చేసే పనులండి. వాట్ ఎవర్ వర్క్ వీ డూ at home or at office or outside, where involvement of physical movement is there, that is all physical labor. So I strongly recommend you to participate in some of the household activities, so that naturally you will get exercise to most of the parts of the body. So మన ఇంట్లో అన్ని పనులు మనం చేసుకుంటూ ఉంటే చాలా మటుకు ఎక్సర్సైజ్ వచ్చేస్తుంది. అది కాని పక్షంలో ఎక్సర్సైజ్ Oh, you can't, Kartika, you can't hear my voice. నా మాట వినబడుతుందండి? వినబడుతుందండి. ఓకే. సో ఎక్సర్సైజ్ డాక్టర్ సుశీలా మూర్తి మీతో అందరితో కూడా మాట్లాడుతుందండి. షీ విల్ ట్రై టు గివ్ యూ ఎ స్పెషలైజ్డ్ వర్కౌట్ స్కెడ్యూల్ ఇంక్లూడింగ్ యోగాసనాస్ అండ్ ఎక్సర్సైజ్. సో ఎవరికైతే ఇంకా ఫోన్ చేయలేదో వాళ్ళందరికీ కూడా ఫోన్ చేస్తుంది. మీ కోచ్కి చెప్పండి, దే విల్ సెటప్ అన్ అపాయింట్మెంట్ విత్ డాక్టర్ సుశీల. సో సుశీలాతో మాట్లాడి మీరు ఎక్సర్సైజ్, మీ పర్టికులర్ పర్సనల్ గోల్స్ కోసం ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ రెజిమెంట్ చెప్తుంది మీకు అందరికీ డాక్టర్ సుశీల. డాక్టర్ సుశీల విల్ గివ్ యూ ద కస్టమైజ్డ్ ఎక్సర్సైజ్ రెజిమెంట్ ఇంక్లూడింగ్ యోగాసనాస్. సో ఫ్యామిలీ మెంబర్స్తో, పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేయడము, ఉదయాన్నే లేచి ఆడుకోవడము, లేకపోతే పిల్లలకి పొద్దున్నే ఆట పెట్టామంటే ఈజీగా లేచిపోతారు. చాలా మంది పిల్లల్ని లేచి చదువుకో, లేచి బ్రష్ చేసుకో, లేచి ఇది చేయి అంటే కాదు, పొద్దున్నే పదరా లేచి మనం ఆడుకుందాం అంటే టక్మని లేస్తారు. సో అలాంటి పిల్లలు ఉంటే కనుక అలాంటి యాక్టివిటీని మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందండి. వీ హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ మోర్ దెన్ 40 గేమ్స్ వీ ప్లే విత్ అవర్ కిడ్స్. I can share that list with you people. ఎవరైతే పిల్లలు ఉన్నారో, చిన్న పిల్లలు, వాళ్ళతో ఆడుకోవడానికి మంచి ఆటలు ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. పిల్లలే అని కాదు, పెద్దవాళ్ళు, భార్యాభర్త అందరూ కూడా సరదాగా, అంటే ఆ మనలో ఉన్నటువంటి పిల్లల్ని మనము ఎప్పుడు అలాగే ఉంచాలన్నమాట. ఆ చైల్డిష్ ఇన్నోసెన్స్ షుడ్ బి మెయింటైన్డ్ ఆల్వేస్, సో దట్ that enthusiasm will not be lost. So whether we have kids or we don't have kids, we should always stay young, and at mind you should all be children with that innocence always preserved in ourselves. So that childish enthusiasm should always be there. Narayan garu, yeah. So exposing the body to sunlight, dantlo emna questions unnayandi? Any questions regarding exposing the body to sunlight? అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు అట్లీస్ట్ బాల్కనీలో అయినా సరే బాడీకి ఎక్స్పోజ్ చేయాలి. అంటే బ్యాక్ బోన్ ఎక్స్పోజ్ చేయాలంటున్నారు, అది కరెక్ట్ అండి? లేకపోతే లేడీస్ అయితే కనుక, మగాళ్ళు అయితే షర్ట్ బనీన్ తీసి నిలబడుతున్నారు, లేడీస్ అయితే బ్యాక్ బోన్ సన్ వైపు పెట్టాలండి, లేకపోతే ఫేస్, ఏ పార్ట్ మెయిన్ అండి? షర్ట్ విప్పాల్సిన అవసరం కూడా ఏం లేదండి. ఆ సన్లైట్ ఎలా అయినా సరే, లైట్ బట్టలు వేసుకున్నారు అనుకోండి, వైట్ బట్టలు వేసుకుంటే ఆటోమేటిక్ గా శరీరం లోపలికి ప్రవేశిస్తుంది సూర్యరశ్మి. ఓకే, వైట్ కలర్ నైట్ ఏదో వేసుకున్నా కూడా సరిపోతుంది. బ్యాక్ బోన్ అంటారా, లేకపోతే ఏ పార్ట్ అండ్ మెయిన్ సన్ కి ఎక్స్పోజ్ అవ్వాల్సింది?
అంటే మనం Face, కాసేపు తల. కాసేపు కాసేపు బాడీ, కాసేపు ముందు వైపు, కాసేపు వెనక వైపు అలా ఎక్స్పోజ్ చేయొచ్చు అనమాట. ఓకే మొత్తం శరీరం అంతా ఎక్స్పోజ్ చేయాలి. ఓకే Whole body has to be exposed to the sunlight. You need not completely open your clothes if that is not possible. Wear light cotton clothes, cotton banyan or something like that, white color, that will be enough. సో సూర్య నమస్కారము చాలా మంచి ఎక్సర్సైజ్, కానీ సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదండి. ఫార్వర్డ్ బెండింగ్ స్టెప్స్ ఉంటాయి కాబట్టి సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు సూర్య నమస్కారం అవాయిడ్ చేయండి కొన్నాళ్ళ వరకు, బ్యాక్ స్ట్రెంగ్త్ అయ్యే వరకు. Those people who have severe back pain, you can avoid Surya Namaskaras and do backward bending asanas and backward bending exercises. Others can do Surya Namaskar. It's a very, very wonderful set of exercises and yogasanas. So, అందరూ చేయొచ్చు. నడుము నొప్పి లేని వాళ్ళు అందరూ కూడా ప్రయత్నించవచ్చు సూర్య నమస్కారం చేయడానికి. And yogasanas. And regarding yogasanas, please discuss with Sushila Murthy what asanas are better for your condition. సుశీలా మూర్తిని అడగండి. అండ్ ప్రాణాయామం మనం ఆల్రెడీ నిన్న ఒక సెషన్ చేసాము. సో మీరు రెగ్యులర్గా ఫస్ట్ లెవెల్ ప్రాక్టీస్ చేసిన తర్వాత బాగుంది అనుకున్నాక వీల్ గో ఫర్ సెకండ్ లెవెల్ సెషన్ కూడా చేసే ప్రయత్నం చేద్దామండి. ప్రాణాయామ అంటే మీరు చెప్పింది అది నాడీ శుద్ధి అండి. అంటే మీరు చెప్పినప్పుడు కొంచెం ప్రాణాయామ పేరు, దాని వల్ల బెనిఫిట్స్ చెప్తేనండి. అంటే ఎవరికి ఏది అవసరమైతే అది ఎక్కువగా చేసుకోవటానికి బాగుంటుందండి. అదొక చిన్న రిక్వెస్ట్. నేను చెప్పింది మీరు నాడీ శుద్ధి కదండి, అది నరాలకి మంచిది అనుకుంటా కదండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాణాయామం ఏదైతే ఉన్నదో ఓకే, ఇది ఓవరాల్ గా హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఎస్టర్డేస్ ప్రాణాయామం సెషన్ is the right way of doing pranayam where we hold our breath. ఇప్పుడు చేసే ప్రతి ఎక్సర్సైజ్ కి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కి ప్రాణాయామం అని పేరు పెట్టేస్తున్నారు. భస్త్రిక ప్రాణాయామము, కపాలభాతి ప్రాణాయామము, అనులోమ విలోమ ప్రాణాయామము, శీతలి ప్రాణాయామము, శీత్కారి ప్రాణాయామము, భ్రామరి ప్రాణాయామము, అన్ని ప్రాణాయామాలు అంటున్నారు. అన్ని ప్రాణాయామాలు కాదండి అవి. సో ప్రాణాయామం అంటే ప్రాణాయామం అంటే మనం ప్రాణవాయువు తీసుకోవడంలో పాజ్ అన్నమాట. గాలిని ఆపాలి. గాలిని బంధించగలిగితేనే చలే వాతే చలే చిత్తం నిశ్చలేతు నిశ్చలం. శరీరంలో వాతము లోపలికి బయటికి వెళ్ళడం రావడం అనే దాన్ని ఆపకపోతే మనసుని ఆపలేం స్థిరంగా. ఇఫ్ యూ డోంట్ స్టాప్ ద ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అండ్ కీప్ ద hold the breath, you will not be able to concentrate and focus and keep your mind in a undivided unflickering state. That is not possible if you don't practice holding the breath. So holding the breath is the most important aspect of any pranayam. సో ఏ ప్రాణాయామంలో అయినా కూడా గాలిని బంధించడం లేదా కుంభకం అనేది ముఖ్యమైనటువంటి అంశం అనమాట. అందులో మనం నిన్న నేర్చుకుంది 1:2:1 రేషియో. అంటే 5 కౌంట్ చేసి గాలి పీలుస్తాము, 10 కౌంట్ చేసి గాలిని బంధిస్తాము, మళ్ళీ 5 కౌంట్ చేసి గాలిని వదిలేస్తాము. సో దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. 6, 12, 6, 7, 14, 7, 8, 16, 8 అలా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేసుకుంటూ 15, 30, 15 వరకు వెళ్ళాలి. అది అయిన తర్వాత సెకండ్ లెవెల్ కి వెళ్ళొచ్చు అనమాట. యూ కెన్ గో టు ద సెకండ్ లెవెల్ ఆఫ్టర్ రీచింగ్ 15, 30, 15. దెన్ మెడిటేషన్ గురించి మనం ఒక సెషన్ చేద్దామండి. మోస్ట్ ప్రాబబ్లీ ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ చేసే ప్రయత్నం చేద్దాము. వి విల్ ట్రై టు డూ ఇట్ డే ఆఫ్టర్ టుమారో ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మెడిటేషన్, గైడెడ్ మెడిటేషన్ సెషన్. సో ఐ విల్ గైడ్ యూ హౌ టు డూ మెడిటేషన్. సో I will give you a little introduction and then I will make you do the meditation process. I'll make you undergo the meditation process. That we will try to do. ఎల్లుండి మనం ప్రయత్నిద్దామండి పొద్దున్నే మెడిటేషన్ చేయడానికి. సో హెర్బల్ పౌడర్తో బాడీ మసాజ్, స్నానానికి సున్నిపిండి వాడడం, దాంట్లో ఏమైనా ఉబటన్ యూజ్ करने में कोई डाउट है? ఏమైనా సందేహం ఉందా అండి? ఏమీ దొరకకపోతే శనగపిండి, దొరికితే త్రిఫలా చూర్ణము, శనగపిండి, పెసరపిండి, బియ్యపిండి, ఇంకా దొరికితే మంజిస్టా, కచ్చూరాలు, వట్టివేళ్ళు, సుగంధి వేళ్ళు ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. ఒక వీడియో కూడా చేసాం మేము. మా పాప మా బాబు సున్నిపిండి తయారు చేస్తూ, ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. దెర్ ఇస్ అ వీడియో ఇన్ విచ్ మై కిడ్స్ షో హౌ టు మేక్ దిస్ ఉబటన్.
You can watch the video. If you have any doubt, you can ask regarding this herbal powder massage. And bathing. Ramaraj garu breathing is improving day by day and cheptunnaru, which is a wonderful feedback andi. Keep observing the breath pattern. Slowly breath itself will cause wonderful changes in our overall life, not just the health aspects, even managing the stress and improving the relationship, improving our concentration power. Everything will improve once we improve our breath. Quality of breath improves. Please observe while doing bathing what is happening inside your body. ఆ వేడి నీళ్లు అప్పుడే శారీరక శ్రమ అంతా చేసిన తర్వాత చెమటలు పట్టినప్పుడు వేడి నీళ్ళు బాడీ పైన పడుతున్నప్పుడు ఆ బాడీ లోపల ఏ విధమైనటువంటి మార్పులు వస్తున్నాయి, రక్త ప్రసరణ ఎలా ఇంప్రూవ్ అవుతుందో గమనించే ప్రయత్నం చేయండి. When the hot water is touching each and every part of your body, the blood starts flowing freely, all the muscles will become relaxed. Just observe what's happening. Completely with focus you take bath. You just don't think about anything else. You can say this as a bathing meditation. స్నాన ధ్యానం అనుకోండి. ఓకే, సో పూర్తి పూర్తి ధ్యానము మీ శరీరంలో ఏం జరుగుతుందో దాన్ని అబ్జర్వ్ చేస్తూ చక్కగా స్నానం చేయండి. జస్ట్ అబ్జర్వ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ వైల్ యు ఆర్ పుట్టింగ్ దిస్ హాట్ వాటర్ ఆన్ యువర్ బాడీ and you will just feel very nice, very nice. Every day I observe what's happening in my body while taking bath. And spiritual practices, prayers, avi manaki whatever మన కల్చర్లో ఉన్నవి ఏవైనా మనం ప్రాక్టీస్ చేయొచ్చండి. నేను పర్సనల్గా అగ్నిహోత్రం చేస్తాను. I practice agnihotra using cow dung cake and some ghee and some few pieces of rice. కొన్ని బియ్యం గింజలు, ఆవు నెయ్యి, ఆవు పిడకలతోటి నేను అగ్నిహోత్రం చేస్తానండి. సింపుల్ 4 మంత్రాలు అన్నమాట. అమ్మా నేను కొన్ని సంవత్సరాలు చేశానండి అగ్నిహోత్రం. ఓ వండర్ఫుల్ నైస్. 2000 అంటే పూజ చేసిన సూర్యోదయానికి అంటే బయట సూర్యుడి దగ్గర అండి, మన ఇంట్లో పూజ దగ్గర అండి? నేనైతే మన ఇంట్లోనే సూర్యోదయానికి సూర్యాస్తమయానికి చేసేదానండి. ఇంట్లో చేయడం వల్ల ఆ హవిస్సు అదంతా ఇల్లంతా వ్యాపించి ఇంట్లోపల అన్ని క్రిములు అన్ని నాశనం చేసి నెగటివ్ ఎలిమెంట్స్ అన్ని కూడా పోతాయి. ఓకే. So by practicing Agnihotra in home, it has been scientifically proven that all the harmful bacteria, viruses, they will get killed and the atmosphere will get energized by practicing Agnihotra. It will take not more than 10 minutes. And I will narrate an interesting story. Recently in our city, in Visakhapatnam, this sarin gas leak has happened in LG Polymers company. And many people died of this toxic gas. There is a colony just beside this factory and the gas leak happened and people unaware of this gas leak while they were sleeping in the early morning time, they inhaled this gas and they died, so many people. So this is a tragedy which happened in our city. So we went to there are 5 villages around this factory and we went there and we did Dhanvantri Havan. I personally performed this Dhanvantri Havan. We from Arogyadhatri Research Institute, we took all the herbs and we did huge Havans for 5 days in 5 villages. So one village, which is one colony which is just next to the factory, there is a doctor, allopathic doctor who is working in ESI hospital in Visakhapatnam. She narrated her story. Her daughter is an Ayurveda doctor and she told her, Ma, this coronavirus is spreading like anything. You have to daily practice this Havan, Agnihotra. So from the month of February, she was practicing this Agnihotra every day. For 3 months, she practiced. And on that day, her house is just adjacent to the factory. And when she came out, she saw that everyone is just, dropping dead or dropping, falling on the floor, falling on the road unconscious. And the authorities, they have sent these ambulances and people are escaping in the ambulances. And she
she went to each and every house in her colony. She knocked every door and she ensured that the last person also got into the ambulance, and after that she went. And during this whole process, while inhaling the sarin gas, she was not affected by these toxic things, because from the past 3 months she was continuously doing this Agnihotra. సో 3 నెలల పాటు కంటిన్యూస్ గా వాళ్ళ అమ్మాయి చెప్పిందని అగ్నిహోత్రం చేయడం వల్ల రోడ్డు మీద అందరూ టప పడిపోతుంటే అందరినీ లేపి అంబులెన్స్ ఎక్కించి తలుపులు కొట్టి అందరినీ తీసుకెళ్లి ఎక్కించినా కూడా ఆవిడకి ఏమి కాలేదు, నాకేం కాలేదండి హోమం చేయడం వల్ల అని ఆవిడ మేము హోమం చేయడానికి వెళ్ళినప్పుడు చెప్పిందండి. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డూయింగ్ అగ్నిహోత్ర. ఎంతకన్నా ప్రూఫ్ ఏం కావాలండి మనకి. అవునండి, బాగుందండి. నైస్. సో బీయింగ్ అవేర్ ఆఫ్ అవర్ హంగర్ అండ్ థర్స్ట్, మన శరీరము ఆకలేస్తుంది, దాహం వేస్తుంది అని ఎప్పుడు చెప్తూ ఉంటుందండి. ఆల్వేస్ ఇట్ సెండ్స్ సిగ్నల్స్ దట్ ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ, ఐఎమ్ ఫీలింగ్ థర్స్టీ, బట్ వీ ఫెయిల్ టు get those signals. Sometimes, when we are deeply involved in some activity, we forget about drinking water or taking food in time. That signals, if you observe a body through the self continuously, body will send good signals, and hunger and thirst are the most obvious signals, but there are so many other signals which we fail to recognize. ఆకలి దెబ్బకి అలాగనే తెలిసిపోతుంది చాలా మందికి, బట్ ఇంకా చాలా సిగ్నల్స్ తెలియదు అనమాట. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ పూర్తి ఏకాగ్రతతో ఆ తీసుకునే ఆహారంలో ఉండే ప్రతి ఐటమ్ తాలూకా రుచిని ఆస్వాదిస్తూ తినగలగాలన్నమాట. అన్నపూర్ణాదేవికి పూజ చేసినట్టుగా, యాజ్ ఇఫ్ వీఆర్ పర్ఫార్మింగ్ ఏ పూజ టు మా అన్నపూర్ణ, we need to focus completely on the food, and we need to concentrate while eating food. We need to relish each and everything which we are eating. We need to develop a taste for healthy things. మనకి ఆరోగ్యవంతమైన పదార్థాల పట్ల రుచిని కలిగించుకునే ప్రయత్నం చేయాలండి. ఇప్పుడు ఏమన్నా అనారోగ్యవంతమైన పదార్థాలే నచ్చుతున్నాయి మనకి, ఎందుకంటే అందులో టేస్ట్ ఎన్హాన్సర్స్, దే ఆర్ మిక్సింగ్ టేస్ట్ ఎన్హాన్సర్స్ in these unhealthy foods, and they make us crave for more and more, and we forgot what it feels like eating healthy food. So మంచి ఆరోగ్యవంతమైన ఆహారం తినడం అనేది అలవాటు చేసుకోవాలి. వజ్రాసనము వీలైనంత మంది అందరూ చేయండి. వజ్రాసనం ఇమీడియట్లీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ యూ కెన్ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ డే ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్. ప్రాక్టీస్ డూయింగ్ వజ్రాసన్. విజయలక్ష్మి గారు, నేను లింక్ పెడతానండి, ఆ వీడియో లింక్ పెడతాను. వర్క్ విత్ ఫుల్ ఫోకస్. సో మనం ఏ పని చేస్తే ఆ పని, వంట చేస్తే వంట, గిన్నెలు తోమితే. Sending some link. You said that thing. Yeah, the bathing powder link I told how to make. Okay. వజ్రాసనం ఎంతసేపు వేయాలండి? వజ్రాసనం 2 minutes 3 minutes సరిపోతుందండి. బట్ ఇనిషియల్ గా అలవాటు లేని వాళ్ళు 10 seconds 20 seconds is also okay. Start with. నేను వేసేస్తానండి, ఎంతసేపు అయినా కూర్చుంటాను వజ్రాసనంలో. కాళ్ళు తీసినప్పుడు రావండి, మళ్ళీ వెనక్కి చాలా కష్టం అయిపోతుంది. చాలా ఎంతసేపు అయినా కూర్చోగలనండి. మరి నాకు ఆయిల్ మసాజ్, ఎవ్రీడే ఆయిల్ మసాజ్ చేసుకుంటే వజ్రాసనం కానీ ఏ ఆసనాలైనా కూడా ఈజీ అయిపోతాయి. బాడీ ఫ్లెక్సిబుల్, బాడీ విల్ బికమ్ వెరీ ఫ్లెక్సిబుల్. ఓకే. సో వాట్ ఎవర్ వర్క్ we are doing, we have to do it full focus. Whether you're working in a computer or on a field or anywhere you are working, completely concentrate on your work. Don't get deviated. మన ఫోన్ ఆన్ చేసుకుని ప్రతి మెసేజ్ చెక్ చేసుకుంటూ, ఈమెయిల్ చెక్ చేసుకుంటూ, వాట్సాప్ చెక్ చేసుకుంటూ ఉంటే మన ఫోకస్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంటే నిజమైన డీప్ వర్క్ చేయలేకపోతామండి. అప్పుడు ఏంటంటే గంటలో చేయాల్సిన 3 గంటలైనా అవ్వదు. సో ఒక పని చేస్తుంటే ఆ పని మీదే ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న ఫోన్ చెక్ చేసుకుంటూ ఉన్నానంటే కనుక నేను చెప్పాలనుకుని చెప్పలేకపోతాను, చేయాలనుకుని చేయలేకపోతాను. సో ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మాత్రమే. when we are doing one work, you have to completely focus on that work only. సో అలాగే ఐ కేర్ లో అంటే ఐ ఎక్సర్సైజ్ అవి మనం చెప్పుకున్నాము, బట్ మెయిన్ గా చేయాల్సింది పామింగ్. చేతులు ఇట్లా చేసి 2 కళ్ళని కవర్ చేసుకుని కంప్లీట్ పిచ్ బ్లాక్ డార్క్నెస్, యూ హ్యావ్ టు విజువలైజ్ కంప్లీట్ డార్క్నెస్ అట్లీస్ట్ every half an hour, particularly people who work before a computer or work where there is lot of light or sunlight or whatever it is. So every half an hour you have to cover your eyes with your palms and completely visualize darkness. ప్రతి అరగంట, ప్రతి 25 నిమిషాలు కంప్యూటర్ ముందు కూర్చున్నా, ఎక్కువ కాంతి ఎక్కువ ఉన్న చోట పని చేసినా
ప్రతి అరగంటకి కళ్ళని చేతులతో కప్పి పూర్తి డార్క్నెస్ని విజువలైజ్ చేసుకోవాలి. అలాగే స్పైనల్ కేర్, బాడీ పోస్చర్ కరెక్షన్. ఆల్వేస్ వీ నీడ్ టు కరెక్ట్ అవర్ పోస్చర్. Ramaraj garu can sit in 3 to 5 minutes in Vajrasana. Wonderful and so you have to correct your posture. You need to continuously observe your posture and you need to correct it every 45 minutes. If you are sitting continuously, stand. If you are standing continuously, sit. If you are straining continuously, lie down for 5 minutes. కంటిన్యూస్ గా కూర్చుంటే 45 నిమిషాలు అయిన తర్వాత నిలబడండి. కంటిన్యూస్ గా నిలబడి ఉంటే 45 నిమిషాల తర్వాత కూర్చోండి. ఎక్కువగా స్ట్రైన్ అవుతుంటే ఒక 5 నిమిషాల పాటు ఫ్లాట్ గా నేల మీద లేదా మంచం మీద పడుకోండి. సో అలా మన స్పైనల్ కార్డ్ని స్ట్రెంగ్తన్ చేసుకుని పోస్చర్ని కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కరెక్ట్ యువర్ పోస్చర్. ఎప్పుడు ఆహారం తీసుకున్నా ఆహారం తినే ముందు మనసు ఎలా ఉన్నది గమనించుకోవాలి. వెన్ ఎవర్ యూ ఈట్ ఫుడ్, బిఫోర్ ఈటింగ్ ఫుడ్ జస్ట్ అబ్జర్వ్ యువర్ మైండ్. If you are irritated, agitated, anger, fear or any kind of feeling is there in your mind, don't proceed immediately to eat food. Just relax your mind, observe your breath pattern, take deep breath, and once your mind becomes pleasant, then eat food. దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ మనసు ప్రశాంతంగా అయిన తర్వాత ఆహారం తీసుకోండి. ఆ టెన్షన్లో, కోపంలో, కంగారులో తిట్టుకుంటూ, ఆలోచిస్తూ, భయపడుతూ, కోపం పడుతూ అన్నం తినొద్దండి. సో షడ్రసోపేతమైన భోజనము 10 నుండి 1 గంట మధ్యలో తీసుకోవడం అనేది బెస్ట్ అండి. సో ఈట్ ద హెవియెస్ట్ మీల్ ఇన్ ద డే టైమ్ బిఫోర్ 1 o'clock, between 10 to 1. So that should be the main course of meal with all the ingredients: rice, roti, dal, chawal, everything, chas, dahi, sambar, whatever course, sweet, whatever you want to eat everything. The heaviest meal should be in the afternoon, not in the night time. And don't rush to do work immediately after food. Relax for at least 15 minutes after having food. ఆహారం తీసుకున్నాక 15 నిమిషాలు జస్ట్ రిలాక్స్డ్గా ఉండడం మంచిది. అండ్ అప్పుడే మీరు చక్కగా టిక్స్ పెట్టేసి ఆ ట్రాకర్ని మాకు పంపించండి ఆ టైంలో రిలాక్స్ అవుతున్నప్పుడే. తర్వాత చేసే యాక్టివిటీస్ కూడా ఫుల్ ఫోకస్తో చేయండి ఆఫ్టర్ లంచ్. Sir, yes Mitesh. Can we like have a short nap in the afternoon, like for 45 minutes, 1 hour? No. What is your age? 37. Yeah. So it is highly recommended not to have a longer nap, longer than 15 minutes. Okay. And I strongly recommend you to take nap while sitting in a easy chair or something like that, easy sofa, and not on the bed. Okay. You can just relax your body, and you will see that if you practice regular pranayama and meditation, after having food, 15 minutes simple nap or simple rest will be enough to energize you. Okay. Generally we feel weak after having food and body tends to demand for rest. But that doesn't mean that you have to take complete rest by sleeping on the bed for 45 minutes or 1 hour. You can train your body in such a way that with 15 minutes of rest will be enough to energize you, and that comes with regular practice. Okay. So as of now I do not take rest even for 15 minutes, but somebody was like telling me, why don't you take rest after you have your food? So that is why I was thinking on that line. No, if you don't feel like taking rest, then it is better not to take rest even for 15 minutes. Okay. Yeah. Thank you. Welcome. So evening you can have herbal tea. You can just simply mix long dalchini, pepper, ginger, and you can add lemon, tulsi leaves, and you can either add salt or jaggery. Not honey to the hot tea. Don't add honey to the hot tea. You can either add jaggery or mishri, kalakanda, sorry, mana ఏమంటారు, పటిక బెల్లం కానీ బెల్లం కానీ కలపొచ్చండి. వేడి టీలో తేనె కలపద్దు. లవంగాలు, దాల్చిన చెక్క, తులసి ఆకులు, అల్లం వేసి టీ తయారు చేసుకోవచ్చు. కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు, ఉప్పు కానీ, సాయంత్రం ఉండడం కానీ, లేకపోతే
చక్కటి బెల్లం కానీ కలుపుకొని టీ వేసుకుని తాగొచ్చు. చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేయడానికి కూడా పనిచేస్తుంది. అండ్ ఈవినింగ్ యూ కెన్ ప్లాన్ సమ్ నైస్ యాక్టివిటీస్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, విత్ యువర్ స్పౌస్, విత్ యువర్ కిడ్స్, విత్ యువర్ పేరెంట్స్. యూ కెన్ నైస్లీ స్పెండ్ టైమ్. అండ్ యా, రైటింగ్ ఎ జర్నల్, ఇది నేను ఇంతకు ముందు చెప్పలేదు. ఆల్రెడీ నితీష్ జీ హాస్ రిటర్న్ హిస్ జర్నల్ అండ్ kept it in our group. So if it is personal, you need not share also, but writing a journal is very important. This tracker will help us to see whether we are doing all the tasks or not, but this journal will help us to observe what's happening in our body, what's happening in our mind, what's happening with our relationship, what's happening in our career, what is happening while we are trying to implement a healthy routine whole day. So we can just see what is happening in our body, mind, and in our relationships, and just write it. And after 1 year, this will become a guiding book, like for us. Like we will see that during a crisis, what we did to come out of the crisis. During a health problem, what we did to come out of the health problem. During a mental disturbance, what we did to come out of the mental disturbance. When you go back, you will see that this is the easiest way to come out of this thing. You will be able to refer previous episodes. మనం ఇప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉన్నది, ఏం చేస్తే మనం బెటర్గా అయ్యాము, ఇవన్నీ రాస్తూ ఉంటే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ అరే అలాంటి సమయంలో నాకు డిప్రెషన్ వస్తే నేను ఏం చేసి బయటకు వచ్చాను, ఒంట్లో బాగోలేకపోతే ఏం చేసి తగ్గించుకున్నాను, లేకపోతే వీక్గా ఉన్నప్పుడు ఏం చేసి స్ట్రాంగ్ అయ్యాను, ఇవన్నీ కూడా మనం ఒకసారి చదువుకుంటే చాలా బాగుంటుంది. డైరీ లాగా జర్నలింగ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డే ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్, యూ ప్లాన్ టు ఫెయిల్. మనం ప్లాన్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యామంటే ఫెయిల్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్టే అర్థం అనమాట. సో ఖచ్చితంగా నెక్స్ట్ డే చేయాల్సిన పనులన్నీ కూడా అతి ముఖ్యమైన పనులు, మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్, అండ్ మనకి కష్టంగా ఉండి మనం ఎప్పటి నుంచో పోస్ట్పోన్ చేస్తున్నటువంటి వర్క్స్, ఆల్ దోస్ వర్క్స్ విచ్ వీఆర్ పోస్ట్పోనింగ్ దో దే ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే ఆర్ డిఫికల్ట్. వీ నీడ్ టు ప్లాన్ సచ్ దట్ వెన్ వీఆర్ ఇన్ అవర్ స్ట్రాంగెస్ట్ స్టేట్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ ఆల్ ద difficult tasks. So that planning is must for our well-being. And brushing our teeth at night is also very important. So just to clear all the food particles inside our mouth, so that the whole night the germs will not attack our teeth. Applying oil to feet and head, as I have already shared the video. It's a detailed video, but light application is also okay to the feet. Warm oil is better. Switching off lights by 9:30 p.m. and if you have with your spouse, you can share the whole day. You can share about good nice things and make your mood pleasant and sleep. If you have kids, narrate them good inspiring stories and you can sleep. And while before sleeping, you can observe your body. You can do some meditation and you can sleep before 10 p.m. So we can take few more questions before we close the session. నాకైతే ఏం డౌట్స్ లేవండి, అంతా చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us ఫర్ ఆల్మోస్ట్ 1.5 hours. సో గంట అనుకున్నాం, గంటన్నర అయింది. బట్ ఈ డిస్కషన్ కూడా చాలా అవసరమైనటువంటి డిస్కషన్. సో హెల్దీ హ్యాబిట్స్ మనం మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాము. ఆ క్యూస్, హెల్దీ హ్యాబిట్స్ వాళ్ళకి క్యూస్ ఏవైతే ఉన్నాయో మన చుట్టుపక్కల అన్ని చోట్ల కనబడాలి. మన హెల్త్ ట్రాకర్ మనకి రెడీగా కనబడుతూ ఉండాలి. అన్ని మంచి మంచి ఇన్స్పైరింగ్ కొటేషన్స్ గోడ మీద రాసి పెట్టుకోండి, మన డెస్క్టాప్ మీద పెట్టుకోండి. కీప్ ఆల్ ద ఇన్స్పైరింగ్ కొటేషన్స్ ఆన్ యువర్ డెస్క్టాప్, యువర్ వాల్ పేపర్, ఆన్ యువర్ వాల్, wherever you look at, you should get inspired to do good habits, healthy habits, to inculcate new habits which make you strong physically and mentally. So make the process of doing the habit very easy and reward it nicely, so that the whole entire process, the 4-step process of cue, craving, response and reward is always strengthened for healthy habits. ఆరోగ్యవంతమైన అలవాట్లకి ఈ క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్ అండ్ రివార్డ్ అనేది ఆరోగ్యవంతమైన హ్యాబిట్స్కి ఎక్కువగా మంచి స్ట్రాంగ్ బ్రెయిన్లో నెట్వర్క్లో స్ట్రాంగ్ ముద్ర పడేలాగా మనము మంచి హ్యాబిట్స్ని అలవర్చుకునే ప్రయత్నం చేద్దామండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us.
and please continue performing all the health tasks. Eat your food immediately right now, and send your trackers. We are very happy to see all your health trackers. We'll be more happy to see more and more health trackers, and if you can complete all the tasks and put all the ticks and times, so we'll be so happy. We are watching all the trackers. We are so happy. Thank you so much for being a part of our Swastraksha family, and I am stopping the recording. Thank you, sir. Thank you so much. Thank you. Thank you, Narayan. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్.